జైత్ర యాత్ర కొనసాగుతుందని కాస్త ఆలస్యమైన చంద్రుని మీద మనము కాలు మోపుతామని నమ్మకంగా చెబుతున్న పద్మశ్రీ కాటూరు నారాయణతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్తే నారాయణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సో యాక్చువల్గా చెప్పాలంటే మీరు రియల్ లైఫ్లో హీరోలు, సైంటిస్టులు. బయటికి కనపడరు, అడావుడి ఉండదు. రాకెట్లు ఇట్లాంటి లాంచ్ చేసినప్పుడు మాత్రం కనిపిస్తుంటారు ఎక్సైట్మెంట్గా. అది కూడా నెయిల్ బైటింగ్ లాగా అంటారు కదా, టెన్షన్తో. ఆ తర్వాత అజ్ఞాతంలో వెళ్ళిపోతుంటారు. ఇది అంటే ఒక రకంగా ఏంటంటే తపస్సు మీది. సక్సెస్ అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతుంటారు. అది ఏదన్నా చిన్న తేడా వస్తే నీరసించిపోతారు, అంతేనా? అట్లాగే జరుగుతుంటుందా? అంతేనండి. ఆ క్షణాల్లో ఎలా ఉంటారు మీరు? యాక్చువల్గా మా ఫస్ట్ ప్రయోగం, ఈ శాటిలైట్ ప్రయోగం 1979లో SLV-3 ఫస్ట్ ప్రయోగం. ఓకే. అంతకుముందు అంత పెద్ద రాకెట్ ప్రయోగం జరగలేదు మన ఇండియాలో. సో ఆబ్వియస్లీ అన్ని సిస్టమ్స్ కొత్త. రాకెట్ ఫస్ట్ స్టేజ్ బాగా టేక్ ఆఫ్ అయిపోయింది, బ్రహ్మాండంగా వెళ్ళింది. నేను యాక్చువల్గా రియల్ టైం అంటాం, అంటే ప్రతి క్షణం రాకెట్లు ఎట్లా ప్రయాణిస్తూ ఉంది మాకు డిస్ప్లే వస్తుంది. అవును. ఈ రాడార్స్ అవన్నీ ట్రాకింగ్ చేస్తూ ఉంటాయి. ఆ డేటా కంప్యూటర్స్కి వెళ్ళి కంప్యూటర్స్ ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన రీతిలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక సెకండ్కు 10 శాంపుల్స్ ప్లాట్ చేస్తాం. సో వండర్ఫుల్గా వెళ్తా ఉంది. ఫస్ట్ స్టేజ్ 60 సెకండ్లు, 55 సెకండ్లు. దాని తర్వాత సడన్గా మూగాల ఓకే రాకెట్ అక్కడే వెళ్తుంది. అంటే ఏమైందంటే ఏదో ఫస్ట్ స్టేజ్ తర్వాత సెకండ్ స్టేజ్ ఫ్లైట్, అదే 4 స్టేజ్ రాకెట్, అది సెకండ్ స్టేజ్ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది. సో టంబ్లింగ్ అయింది అన్నమాట. రాకెట్ టంబ్లింగ్ అవుతుంటే ఇంకా పెద్దగా ఎక్కువ ముందరగా జరగదు. సో ఆ హుషారంతా ఫస్ట్ స్టేజ్ వరకు 50 సెకండ్లు అంత సంతోషం అంతా ఆవిరైపోయింది, నీరు గారిపోతుంది. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి we didn't expect such this thing. So అంత డిసప్పాయింట్ డిసప్పాయింట్ అయ్యాము. వన్ ఇయర్ తర్వాత సేమ్ ఎక్స్పెరిమెంట్ మళ్ళా రిపీట్ చేసాం. ఓకే. ఇట్ వెంట్ వండర్ఫుల్లీ. సో శాటిలైట్ ఆర్బిట్లోకి వెళ్ళింది. ఇంకా అందరు మొహాల్లో వెలుగు, సంతోషం, చప్పట్లు. అలాగే ప్రతిసారి నెక్స్ట్ మేజర్ ఈవెంట్ వచ్చి 1986-87 పెద్ద దీనికి ఆగ్మెంటెడ్ వర్షన్ ఆఫ్ SLV అని లాంచ్ చేసాం. అది కూడా ఇలాగే ASLV అంటే 2 బూస్టర్స్ పెద్ద ఉన్నాయి. టేక్ ఆఫ్ అయిపోయింది, వండర్ఫుల్గా వెళ్ళింది. అది ఫస్ట్ స్టేజ్ అయిన తర్వాత మళ్ళీ మొదలు సేమ్ ప్రాబ్లం. ఓకే. దెన్ వి రిపీటెడ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో సేమ్ ప్రాబ్లం. కోర్స్ దట్స్ టెరబుల్ డిసప్పాయింట్మెంట్. బట్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ వీఆర్ లెర్నింగ్ ఎక్స్పెరిమెంట్స్. సో ప్రతి ఫెయిల్యూరు హ్యాస్ గివెన్ అస్ లెసన్స్. స్పెషల్గా ఈ ASLV రాకెట్ ఫెయిల్యూర్ గేవ్ అస్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకే. తర్వాత వచ్చింది PSLV 93. అవును. సో PSLV ఫస్ట్ ఫ్లైట్ కొంచెం ఫెయిల్ అయినా కానీ తర్వాత ఫ్లైట్స్ అన్ని కంటిన్యూగా సక్సెస్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికీ మన వర్క్ హార్స్ అని. అవును. బట్ ఆల్ ది లెసన్స్ మేము ఈ ASLV ఫెయిల్యూర్లో నేర్చుకున్న లెసన్స్ అన్ని ఇప్పుడు ఉపయోగపడ్డాయి. చాలా బాగా PSLV సక్సెస్కి ఉపయోగపడ్డాయి. సక్సెస్లో బాగా ఉపయోగపడ్డాయి. మా సూపర్ బాసెస్ చైర్మన్ గారు ధావన్ గారు ఉండేవారు ఆ టైంలో. అది అప్ టు 84 ధావన్ గారు ఉండేవారు. ASLV టైంలో ధావన్ గారు ఉండేవారు. కోర్స్ ఆయన ఎప్పుడు చాలా ఈ ఆల్వేస్ యూస్ టు కలాం గారు కోట్ చేసేవారు. ఓకే. కలాం గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫస్ట్ SLV ఫ్లైట్కి. సో ఫస్ట్ ఫ్లైట్ ఆయన ఏం కోట్ చేసేవారంటే, ఫ్లైట్ అయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు ధావన్ గారు ముందరుండి ప్రెస్ని అడ్రస్ చేశారు. ఓకే. he took the total responsibility. It's a partial success అని. ఫెయిల్యూర్ అని చెప్పుకుంటే ఇట్స్ పార్షియల్ సక్సెస్ అని చెప్పారు.
అదే సెకండ్ ఫ్లైట్ Nice word అది. సెకండ్ ఫ్లైట్ వచ్చినప్పుడు ధావన్ గారు బ్యాక్గ్రౌండ్లో ఉండి కలాం గారిని ముందర సక్సెస్ అయినప్పుడు. సక్సెస్ అయినప్పుడు. ఓకే. సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ పర్సనాలిటీ. కలాం గారు ఎప్పుడు ఆయన ఎక్కడ అది ఏ quote మీటింగ్ చేసేవాళ్ళా? జరిగినా కానీ ఇది కోట్ చేసేవారు. ఓకే. ధావన్ గారి అంటే అలాంటి వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు మీకు. అంత ఆయన వారికి ముందు విక్రమ్ సారాభాయ్ గారు, నేను 67లో తుంబాలో చేరాను. అప్పుడు సారాభాయ్ గారు ఇన్ఛార్జ్ అనమాట. అన్ఫార్చునేట్గా ఆయన చాలా అర్లీగా చనిపోయారు. అవును అవును. మాకు డైరెక్ట్ చాలా జూనియర్స్ కదా. సో బట్ ప్రతి నెల తుంబాకు వచ్చేవారు. ఓకే. ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చూపించాలి, కొత్త ప్రయోగం. మీకు ఉత్సాహం. ప్రతి టీము కొన్ని టీమ్స్ ఉండేవి. కలాం గారిది ఒక టీం ఉండేది తుంబాలో. మేము వచ్చి రీసెర్చ్ సెంటర్లో ఉండేవాళ్ళం. ఓకే. సో ఎవరికి వాళ్ళే మీలో మీకు పోటీ. ఒక 6 టీంలు ఉండేవి. ఏరోడైనమిక్స్ అని, ప్రొపల్షన్ అని, స్ట్రక్చర్స్ అని అలా ఉండేది. కలాం గారేమో తుంబా రాకెట్ లాంచింగ్. వాళ్ళు అప్పటి వరకు ఈ అమెరికన్ రాకెట్స్ లాంచ్ చేసేవారు. 67 వరకు మనకు రాకెట్లు ఏమి లేవు. అవును లేవు. అవును. సో సారాభాయ్ గారు ఎంకరేజ్ చేసేవారు. కాంపిటీషన్ కూడా ప్యారలల్గా అదే వర్క్ చేస్తున్నా కానీ ఎంకరేజ్ చేసేవారు. సో అది ఒక చాలా ఉపయోగపడ్డది అనమాట డెవలప్మెంట్. సో ఈ ఫెయిల్యూర్స్ అనేవి మాకు కొత్త సహజం. మీకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. జిఎస్ఎల్వి 2001లో క్రయోజనిక్ స్టేజ్ పెట్టి మేము ఫస్ట్ లాంచ్ చేసాం. దాంట్లో 4 లిక్విడ్ బూస్టర్స్ ఉన్నాయి. అవి లిఫ్ట్ ఆఫ్ 4 సెకండ్ల ముందర ఇగ్నైట్ అవుతాయి. ఎందుకంటే లిక్విడ్ ఇంజిన్స్ అవి ఫుల్ థ్రస్ట్ డెవలప్ చేసేదానికి టైం పడుతుంది. ఒక 3 సెకండ్లు ఏం పడుతుంది. ఓకే ఓకే. అదే సాలిడ్ మోటార్స్ అయితే ఇగ్నైట్ అవుతూనే విత్ ఇన్ ½ సెకండ్ పైకి లేస్తుంది. ఓకే. సో ఈ జిఎస్ఎల్వికి ఏంటంటే 4 లిక్విడ్ బూస్టర్స్, తర్వాత కోర్లో సాలిడ్ ఉంటుంది. సో అది వెరీ కాంప్లికేటెడ్ సీక్వెన్స్. ఆ 4 ఇంజిన్స్ ఇగ్నైట్ అయిన తర్వాత ఆన్బోర్డ్ కంప్యూటర్ చెక్ చేస్తుంది 4 ఇంజిన్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా. ఓకే. చెక్ చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయనుకున్నప్పుడే ఆ కోర్ బూస్టర్ని ఇగ్నైట్ చేసి లిఫ్ట్ ఆఫ్ అవుతుంది. ఇదంతా కూడా 4-5 సెకండ్లోనే జరిగిపోవాలి. T-4 సెకండ్స్ ఇగ్నైట్ అయ్యాయి. T-1 సెకండ్ దగ్గర టక్కన కంప్యూటర్ ఆపేసింది. అండ్ దెన్ దేర్ వాజ్ ఎ ఫైర్. అది లైవ్ టెలికాస్ట్. అవును అవును. అదంతా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. గుర్తుకొచ్చింది. అక్కడ ఆ ట్యాంక్స్కి వచ్చి మేము కొన్ని ఇన్సులేటింగ్ ప్యాడ్స్ చుట్టుతాం అన్నమాట. ప్రొపల్లెంట్స్ వేడి ఎక్కుంటా, లిక్విడ్ ప్రొపల్లెంట్స్ అవి అంటుకున్నాయి. కోర్స్ ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో మాకు అటువంటి ఇన్సిడెంట్ వస్తే వాటిని ఆపేదానికి రిమోట్ కంట్రోల్ నాజుల్స్, జెట్స్, వాటర్ జెట్స్ ఆన్ చేసాము. కంట్రోల్లోకి వచ్చింది. కంట్రోల్ ఫైర్ ఆఫ్ చేసాము. ఏమైందంటే ఆ 4 బూస్టర్స్లో ఒక బూస్టర్ వచ్చి ఫుల్ థ్రస్ట్ డెవలప్ కాల. సో కంప్యూటర్ అది ఆన్బోర్డ్ కంప్యూటర్ అది డిటెక్ట్ చేసి షట్ ఆఫ్ చేసేసి. ఓకే 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 ఓకే. ఆ ప్రాసెస్లో కొంచెం మంటలే వచ్చాయి. అఫ్కోర్స్ అప్పుడు పాకిస్తానీ వాళ్ళు, బీబీసీ వాళ్ళు ఇదే ఫెయిల్యూరు పదే చూపిస్తాం. బాగా ఆనందపడ్డారు. ఎందుకంటే ఈ బీబీసీ వాళ్ళు, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఏదైనా చెడు జరిగితే, ఫెయిల్యూర్ జరిగితే దే విల్ బి ద ఫస్ట్ టు రిపోర్ట్. అవునా? ఏదైనా సక్సెస్ అయితే అసలు ఎక్కడ మన మాట వినపడదు. లాస్ట్ ఎక్కడ అసలు కనపడదు వాళ్ళ దగ్గర. అదేమిటో మరి వాళ్ళ బీబీసీ వాళ్ళకి ఎందుకు అంత జలస్ ఏమో మనకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ది రిపోర్ట్స్ అంటే ఇప్పటికి కూడా ఇంగ్లాండ్ మనకేం ఏ రకంగా ఈ స్పేస్ దాంట్లో పోటీ కాదు కదా. స్పేస్ కనే కాదు, వాళ్ళు నార్మల్గా బీబీసీ ఆ రోజుల్లో మనకు నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియాని ఎక్కువగా హైలైట్ ప్రొజెక్ట్ చేశారు. మీకు తెలుసుంటుంది, మీరు మీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. ఎక్కడ అడుక్కు తినేవాళ్ళు, ఎక్కడ బిచ్చగాళ్ళు, ఇవి ఫోకస్ చేసి చూపిస్తారు. అంటే నేను మా ఫీల్డ్లో ఏం చెప్తే నేను అబ్జర్వ్ చేసేవాడు స్పెసిఫిక్గా. మన లాంచింగ్ ఏమన్నా ఏ ఫారిన్ జర్నల్స్, ఫారిన్ మీడియా ప్రొజెక్ట్ చేశాయని ఇక్కడ బీబీసీలు ఎక్కడ ఏర్పడవు. అదే ఫెయిల్యూర్ అయితే ఏర్పడతారు. బట్ ఫార్చునేట్గా ఏమైందంటే we could launch it within 1 month, the same rocket. ఇంజిన్ ప్రాబ్లమ్ ఉన్న ఇంజిన్ తీసేసి కొత్త ఇంజిన్ పెట్టి దెన్ వీ సక్సెస్ఫుల్లీ ఫ్లూ ఇట్ ఇన్ 2000 ఏప్రిల్. ఇది మార్చిలో ఫెయిల్ అయింది, ఏప్రిల్లో లాంచ్ చేసాం.
అది మాత్రం చూపిలేవాళ్ళు. దట్ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్. బీబీసీలో అది రాలా. బీబీసీలో అది రాలా. అది వేరే లేదు, అది ఓన్లీ పిట్టకథ చెప్పాను. అదే ఊరికే సరదాగా అంటున్నాను నేను కూడా. సో జిఎస్ఎల్వి, అది ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, ప్రతి రాకెట్ అవును ఫస్ట్ టెస్ట్లో ఏదో ఒక సహజంలేండి అది. ప్రాబ్లం ఎన్కౌంటర్ అయ్యాము. అవును. సో అఫ్ కోర్స్ మెంటలీ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, బట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ బి గ్రేట్ డిసప్పాయింట్మెంట్ ఫెయిల్ అయితే. డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే మీరు దాన్ని ఒక తపస్సులాగా భావించి కఠోరమైన శ్రమ కదా. ఐ థింక్ డే అండ్ నైట్ అక్కడే ఉంటారు కదా మీరు. యాక్చువల్గా ఈ లాంచ్ క్యాంపెయిన్ అనేది టిపికల్ ఒక 2 నెలలు జరుగుతాయి. శ్రీహరికోటలో స్పెషల్గా ట్రివాండ్రం నుంచి, ట్రివాండ్రంలో 2 సెంటర్లు ఉన్నాయి. సో వాళ్ళు సెంటర్లు జనాభా వస్తారు. బెంగళూరులో శాటిలైట్ మ్యానుఫ్యాక్చర్ చేసి వస్తారు. ఇట్లా అన్ని సెంటర్స్ నుంచి ఇక్కడ ఆ టీమ్స్ ఇక్కడికి వస్తాయి. అండ్ దే విల్ బి హియర్ ఇన్ లార్జ్ నంబర్స్. ఒక 100 మంది, 200 మంది అలా ఉంటారు. ఇది ప్రిపరేషన్ టైం టిపికల్గా 2 months పడుతుంది మాకు క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తర్వాత. అందులో ఇనిషియల్ ఫేజ్లో కొంచెం ఇంకా ఎక్కువ టైం పట్టేది, ఎందుకంటే టైం ప్రకారం ఈ హార్డ్వేర్ ఫ్లో అయ్యేది కాదు. కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేవి. వాళ్ళు డీటెస్టింగ్లో డిలే చేసేవారు. సో 2 months, ఒక్కొక్కటి 3 months కూడా పట్టిన టైమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ని టీమ్స్ని కోఆర్డినేట్ చేయటం, ఎందుకంటే ఎవరి కన్వీనియన్స్ వాళ్ళు చూసుకుంటారు. ట్రివాండ్ నుంచి వచ్చేవాళ్ళు అవును, వాళ్ళు మేము మాకు ముందర ప్రయారిటీ కావాలి, మేము పని చేసేసి మేము వెళ్ళిపోవాలి. అవును అవునవును. సో శ్రీహరికోటలో మాకు ఆ రెస్పాన్సిబిలిటీ వీళ్ళందరినీ మేనేజ్ చేయటం. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒక సైడ్ అయితే, లాజిస్టిక్స్ ఇంకో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఒక రిమోట్ ఐలాండ్. అవును. ఆ రోజుల్లో మాకు అకామిడేషన్ చాలా కొద్దిగా ఉండేది. ఓకే. ఈవెన్ సీనియర్ డైరెక్టర్స్ని డబుల్ రూమ్స్ ఇచ్చి మీరు అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం. దే యూస్ టు వెరీ నైస్. డైరెక్టర్స్ ఆఫ్ సెంటర్లో ఆ రోజులు పెద్దవాళ్ళు కూడా మా పరిస్థితి అర్థం చేసుకొని దే వుడ్ మైండ్ షేరింగ్ ఏ రూమ్, ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే అందరూ ఇంకా మెడ్రాస్ వచ్చి మాకు ఎంట్రీ పోర్ట్, ఫ్లైట్లు అంతా వచ్చి మెడ్రాస్ నుంచి ఒక 2 hours డ్రైవ్. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒక ఇష్యూ అయితే, లాజిస్టిక్స్ ఇస్ టు బి అనదర్ ఇష్యూ. పెద్ద తలనొప్పి. సరిగ్గా ఫుడ్ ట్రివాండ్రం నుంచి వచ్చేవాళ్ళు, మాకేమిటి చెంపారి లేదు, రెడ్ రైస్. అవును. మీరేమిటి ఇక్కడ ఈ సాంబార్ పెడుతున్నావు. ఫుడ్ ప్రాబ్లమ్స్. వాళ్ళ అలవాట్లు వేరు, మన అలవాట్లు వేరు. జిఎస్ఎల్వి టీమ్ ఇనిషియల్గా మాకు అప్పర్ క్రయోజనిక్ స్టేజ్ రష్యన్ సప్లై చేశారు, మీకు తెలిసి ఉంటుంది. అవును, రష్యా క్రయోజనిక్ అదే కదా. వాళ్ళు ఒక 50-60 మంది కూడా ఉండేవారు. ఒక స్టేజ్లో దెర్ యూస్ టు బి 80 people. ఓకే. వాళ్ళకి ఒకరు చేసే పనికి 10 మంది వచ్చేవారు వాళ్ళు. ఆ రోజుల్లో రష్యా వాజ్ ఇన్ బ్యాడ్ షేప్. అవును. వాళ్ళకి మేము డైలీ అలవన్స్ అవన్నీ ఉండేటివి. సో కంఫర్ట్ మంచి ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసేవాడు. సో వాళ్ళకని ఒక పెద్ద హాస్టల్ ఒకటి కట్టించాం శ్రీహరికోటలో. వాళ్ళకని మళ్ళీ మెడ్రాస్లో మన సవేరా హోటల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కిచెన్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అన్నీ వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఏం కావాలంటే ఫుడ్. సో ఇది ఒక 2 నెలలు 3 నెలలు ఈ రాకెట్ లాగా చేసేవాళ్ళు. ఇట్ యూస్ టు బి హెక్టిక్ డే అండ్ నైట్ యాక్టివిటీస్. ఎందుకంటే ఒక టీము 10 గంటలు పని చేసిన తర్వాత నెక్స్ట్ టీం టేక్ ఓవర్ చేస్తుంది. సో వర్క్ వచ్చి కంటిన్యూస్గా జరగాలిగా. సో వాళ్ళకేం బయట నుంచి వచ్చే వాళ్ళకేం పర్లేదు, వాళ్ళు 10 గంటలు చేసేవాళ్ళు. మేము లోకల్గా ఉండే అరేంజ్మెంట్ చేసేవాళ్ళకి, ఎందుకంటే అన్ని టీములది మీదే బాధ్యత చేయాల్సి వచ్చేది. సో ఐ యూస్ టు టెల్ దెమ్ ఆల్సో, అరే బాబు we also have families. We can't be spending 24 hours a day with you. But then it's all used to be ఒక ఫ్యామిలీ లాగా. అందరి గోల్ ఒకటే, వీ హ్యావ్ టు సక్సెస్ఫుల్లీ లాంచ్, అచీవ్ ది టార్గెట్. ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడంటే రొటీన్ అయిపోయినాయి అనుకోండి. ఆపరేషన్స్ అన్ని రొటీను, ఎవరి పాటికి వాళ్ళకి తెలుసు ఏం వర్క్ చేయాలో. ఆ రోజులు వీఆర్ ఎవాల్వింగ్ ది ప్రొసీజర్. ఫ్రిక్షన్స్ ఉండేటివి. అవును. ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు, ఇటువంటి చిన్న సమస్యలు కూడా ఉండేవి. ఇంటర్నల్ ఇష్యూస్. బట్ వాట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అవన్నీ సార్ట్ అవుట్ అయిపోయినాయి. సిస్టమ్స్ ఎవాల్వ్ అయినాయి. అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. టుడే ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ, స్ట్రక్చర్ క్లియర్. ఎవరేంటి అంతే. ఇప్పుడు ఈవెన్ 30 days 35 daysలో క్యాంపెయిన్ ఫినిష్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ పొలిటీషియన్స్కి, అంటే ఓవర్ మేబీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళకి ఇప్పుడు మాలాగానే వాళ్ళకు కూడా ఈ స్పేస్ గురించి పరిజ్ఞానం ఏమి ఉండదు. సైంటిస్టుల మీద డిపెండ్ అవ్వాల్సిందే కదా. మీరు చెప్పిన దాన్ని
జనరల్గా ప్రభుత్వంలోకి ఇప్పుడు మీరు స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి మీరు ఒక ప్రపోజల్స్ పంపినప్పుడు కేంద్ర ప్రభుత్వం కదా చేయాల్సింది, ఫండింగ్ కానీ శాంక్షన్ కానీ. ఎలా ఉంటే ఇది అసలు వాళ్ళు స్పాంటేనియస్గా యాక్సెప్ట్ చేస్తుండేవాళ్ళ, లేకపోతే కొర్రీస్ చేస్తుండేవాళ్ళ బ్యూరోక్రసీ కానీ ఇంకోళ్ళు కానీ? జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రిపరేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ బడ్జెట్ ప్రపోజల్ సబ్మిట్ చేస్తాయి. సో వీ ఆల్సో గో త్రూ దట్ ఎక్సర్సైజ్. ఓకే. సెప్టెంబర్ నుంచి మొదలెట్టి ఈచ్ సెంటర్ కలెక్ట్ చేసి హెడ్ క్వార్టర్స్లో థరో డిస్కషన్ చేసి ఫైనలీ బడ్జెట్ ప్రపోజల్స్ పంపిస్తాము. జనరల్ ఐ థింక్ విచ్ ఎవర్ ఈస్ ద గవర్నమెంట్ ఇన్ అదే పార్టీల గురించి సెంట్రల్ ఉన్నట్లు ఐ థింక్ దే ఆర్ మోస్ట్లీ సపోర్టివ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్స్ ఈవెన్ ఎప్పటికి కూడా. బట్ దెన్ కీపింగ్ దేర్ ఓన్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్. ఒక్కో టైంలో దేర్ యూస్ టు బి క్వైట్ అ బిట్ ఆఫ్ కన్స్ట్రెంట్ ఓవరాల్ బడ్జెట్ ఫండింగ్ కన్సిడరేటప్పుడు దే యూస్ టు ఇంపోజ్ సమ్ రెస్ట్రిక్షన్స్. బట్ అదర్వైజ్ I don't think any of our programs were seriously affected because of fund restrictions. Mostly programs delay అయితే they are more of technical issues. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ వాటి వల్లే కానీ గవర్నమెంట్ ఫండింగ్ లేకుండా డిలే అయ్యేటం లేదు. బట్ సమ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గగనయాన్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, దిస్ వాజ్ కాంటంప్లేటెడ్ even 10 years before. ఓకే. అప్పుడు మాధవ్ నాయర్ గారు చైర్మన్గా ఉన్నప్పుడే ఈ గగనయాన్ ప్రపోజల్ సబ్మిట్ చేశారు. బట్ గవర్నమెంట్ అట్ దట్ టైం ఫెల్ట్ కన్సిడరింగ్ ది బడ్జెట్ అప్పుడు ఆల్మోస్ట్ 10,000 crores స్పెండ్ చేయాలి. బట్ దమ్హో దే ఫెల్ట్ దట్ ఇట్స్ నాట్ ఎ ప్రయారిటీ ఐటమ్. బట్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు వచ్చిన తర్వాత 4 years క్రితం దాన్ని అప్రూవ్ చేశారు. సో కొన్ని ప్రోగ్రామ్స్ ప్రయారిటీస్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకొని ఓకే ఇట్స్ నాట్ దట్ ప్రయారిటీ అన్నప్పుడు అది కొంచెం షిఫ్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఒకసారి ప్రోగ్రామ్ అప్రూవ్డ్ అయిన తర్వాత నార్మల్గా మాకు ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఒకటి అడ్వాంటేజ్ ధావన్ గారి టైం నుంచి ఏంటంటే వీ యూస్ టు ప్రిఫర్ ఎ ప్రొఫైల్ ఫర్ నెక్స్ట్ 10 years or 20 years. ఓకే. ఎందుకంటే ఒక ప్రాజెక్టు ఒక రాకెట్ డెవలప్ చేయాలంటే టిపికల్గా 10 సంవత్సరాలు పడుతుంది సైకిల్. మన దేశంలోనే కాదు, ఏ దేశంలో వెళ్ళినా కానీ ఒక కొత్త రాకెట్ డెవలప్ చేయాలంటే ఇట్ ఇస్ టిపికలీ 10 years సైకిల్. కాబట్టి మన ఫోర్కాస్ట్ ప్రోగ్రామ్స్ ఫ్యూచరు ఏమేమి రాకెట్లు ఎప్పుడు డెవలప్ చేయాలి, ఆర్ ఏమేమి స్పేస్ క్రాఫ్ట్ ఎప్పుడు డెవలప్ చేయాలి, ఇవన్నీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్రొఫైల్. ఓకే. అది ధావన్ గారు చైర్మన్ ఉన్నప్పుడే వీ యూస్ టు ఫాలో దట్ ప్రిన్సిపల్. సో గవర్నమెంట్ కూడా దాని ప్రకారమే ఓకే దిస్ ఈజ్ అవర్ 10-year ప్రొఫైల్. సో ఈ 5-year ప్లాన్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రతి ఇయర్ ఇంత బడ్జెట్ కావాలి. సో యూస్ టు జనరల్ ప్రొజెక్షన్స్ ఇచ్చేసేవాళ్ళు 20 years సరిపడా. సో ప్రాజెక్ట్ ఒకసారి ప్రాజెక్ట్ అప్రూవ్ అయితే ఇప్పుడు ఒక జిఎస్ఎల్ఈ ప్రాజెక్ట్కు 2,000 crores అప్రూవ్ అయితే ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ ఓన్లీ ఈ ఇయర్ ఎంత నెక్స్ట్ ఇయర్ ఎంత అనే కానీ వీ నెవర్ యూస్ టు ఫేస్ డిఫికల్టీ. ఓకే. పర్వాలేదు. ఐ థింక్ గవర్నమెంట్ వైజ్ దర్ ఇస్ నో ఇబ్బందులు. మినిస్టర్స్ కూడా మీకు చెప్తున్నాను దేర్ యూస్ టు బి వెరీ అటెంటివ్. మేము సర్వీస్లో ఉండగా ప్రతి సక్సెస్ఫుల్ లాంచ్ తర్వాత ఒక డెలిగేషన్ వెళ్ళేవాళ్ళు ఢిల్లీ. ఓకే. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడానికి పివి నరసింహరావు గారు, వాజ్పేయి గారు, గుజరాల్ గారు, వీళ్ళందరినీ వాళ్ళు దే యూస్ టు గివ్ అస్ అన్ అపాయింట్మెంట్. ఒక గంట సేపు కూర్చొని అన్నీ వినేవారు. తర్వాత స్పేస్ క్రాఫ్ట్ ద్వారా పిక్చర్స్ అవన్నీ అప్పుడు ఎర్త్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లాంచ్ చేసేవాళ్ళు. సో ఇమేజరీస్ వచ్చేటి, ఆ ఇమేజరీస్ అన్ని ప్రజెంట్ చేసేవారు. దే యూస్ టు లిసన్ టు అస్ అటెంటివ్లీ, అప్రిషియేట్ అస్, హ్యావ్ ఫోటో సెషన్స్ ఉండేటివి. సో ఐ ఆల్సో హ్యావ్ సమ్ ఫోటో సెషన్స్ విత్ వాజ్పేయి గారు, నరసింహరావు గారితో అన్ని ఫోటో సెషన్స్ ఉన్నాయి ఢిల్లీలో వాళ్ళ నివాసంలో తీసుకున్నట్టు. దేర్ ఆల్ మెమరీస్ ఫర్ us. అవును, అంతే కదా. మీకు అదే కదా సక్సెస్ అయినప్పుడే కదా ఇట్లాంటివన్నీ వస్తాయి. సో ఇప్పుడు బహుశా రొటీన్గా జరుగుతున్నాయి కాబట్టి ఇట్ మే నాట్ బి దేర్. ఎంత రొటీన్గా జరిగినా మీకంటే అది రొటీన్, దేశానికి అది ప్రతిదీ ఒక గర్వంగానే అనిపిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్గా వెళ్ళి ప్రతిసారి ప్రజెంట్ చేయడం బహుశా ప్రాక్టీస్ ఇప్పుడు అంత ఫ్రీక్వెంట్గా ఉండదు. అంతకుముందు జరిగేది, అది కొత్తగా. ఎందుకంటే అప్పుడు లాంచింగ్స్ కూడా 1-2 ఉండేది. ఇప్పుడు ఒకటి ఉండేది కదా, 2 ఏళ్లకి ఒకటి అట్లా ఉండేది. దానికోసం ఎదురు చూస్తా కూర్చునే. అందుకే ఏదైనా ఫెయిల్ అయినా కానీ అంత నీరసం కూడా అంతే వచ్చేది, కొద్దిసేపు అయినా సరే. అసలు యాక్చువల్గా ఈ అంతరిక్ష పరిశోధనలో ఈ ఫీల్డ్ మీద పెద్ద అవగాహన పాపులారిటీ రాకముందు మీరు ఆ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే వాట్ వాజ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నేను ఇంజనీరింగ్ వచ్చి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాను, ఏరోనాటికల్ మెడ్రాస్లో. ఓకే. అప్పుడే ఈ స్పేస్ సైన్స్ టెక్నాలజీ సెంటర్ దేవర్ రిక్రూటింగ్ ఇంజనీర్స్. అప్పుడే దే స్టార్టెడ్, ఐ థింక్ బల్క్ రిక్రూట్మెంట్ స్టార్ట్ విత్ అవర్ బ్యాచ్.
అంతకుముందు 65లో సారాభాయ్ గారు అమెరికాకి వెళ్ళి కొన్ని టాప్ పిహెచ్డీస్ని తీసుకొచ్చారు, ఒక అరడజను మందిని. సో 67లోనే ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్, ఇప్పుడు కలాం గారు ఆయన బ్యాచ్ వాళ్ళు కొంచెం అర్లీగా చేరారు, తుంబాలో 63లో చేరారు. మీకంటే ముందు మాకంటే 63లో చేరారు వారు. ఈ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ డెవలప్మెంట్కు వేరే వీ డూ అవర్ ఓన్ రీసెర్చ్. ఐ కెన్ సే దట్ పర్హాప్స్ వి వర్ ది ఫస్ట్ బ్యాచ్ బల్క్ రిక్రూట్మెంట్ ఇండియాలో. సో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. మా ఫీల్డ్ వచ్చి either we have to get into Bangalore HAL aeronautics. వీళ్ళకి at that time they also needed people with background in aeronautics, aerodynamics and structures అని. ఓకే. సో నా ఫీల్డ్ కాబట్టి నేను అప్లై చేయటం, జాబ్ రావటం, త్రివేణంలో జాయిన్ అవ్వటం జరిగింది. ఫస్ట్ త్రివేణం. అప్పుడు షేర్ కోట్ ప్రపోజల్ లేదు. అదే ఫ్యామిలీలో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఫ్యామిలీది? మా పేరెంట్స్ అగ్రికల్చర్, రిమోట్ విలేజ్ నియర్ కాళహస్తి. కాళహస్తి దగ్గర, కాళహస్తి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బట్ నేను నా చదువు అంతా సూళ్ళూరుపేటలో జరిగింది. మై మెటర్నల్, మై మదర్స్ ప్లేస్. సో మీ మేనమామ? మా మేనమామలు, దెన్ మై సిస్టర్స్ ఆర్ ఆల్సో మ్యారీడ్ దేర్ ఇన్ దట్. ఓకే, ఆ ఊళ్ళోనే వాళ్ళంతా జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు. సో మై ఎల్డర్ సిస్టర్ హస్బెండ్, ఆయన యాక్చువల్లీ ఈజ్ ఆల్సో మై ఫాదర్ ఇన్ లా. ఆయన టీచర్ సూళ్ళూరుపేట స్కూల్. మా మెటర్నల్ అంకుల్ వచ్చి ఈ యూస్ టు బి ఇన్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్. ఐ థింక్ ఈ వాజ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఆయన రిటైర్ అయ్యారు. సో అదే వాళ్ళ బ్యాక్గ్రౌండ్. అదర్వైజ్ దర్ ఆల్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్. ఆ రోజుల్లో పెద్దగా అదే కదా చదువు. అవును. నేను బిఎస్సి తిరుపతిలో చదివాను. ఐ నెవర్ హ్యాడ్ అన్ ఐడియా దట్ ఐ విల్ డూ ఇంజనీరింగ్. అదే ఇంజనీరింగ్, అది కూడా మళ్ళీ స్పేస్లోకి వెళ్ళిపోతారు తర్వాత. సో బట్ తిరుపతిలో ఐ యూస్ టు హ్యావ్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్. నేను ఐ యూస్ టు గెట్ గుడ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్లో ఉండేవాడిని. అతను సజెస్ట్ చేశాడు, నారాయణ దేర్ ఈజ్ బెంగళూరులో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మెడ్రాస్లో 3-year కోర్స్ ఆఫ్టర్ డిగ్రీ. ఎయిరోనాటిక్స్ అనే కాదు, ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి, 3-year కోర్స్ ఆఫ్టర్ బిఎస్సీ ఉన్నాయి. వై డోంట్ యు అప్లై ఫర్ ఇట్? అంతవరకు నాకు తెలియని కూడా తెలియదు అటువంటి కాలేజీలు ఉన్నాయి. అప్లై చేశాను. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, వన్ ఆఫ్ ది వెరీ మంచి ఇన్స్టిట్యూట్స్. తర్వాత చెన్నైలో మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కలాం గారు మా అల్యూమిని, ఆయన నాకు సీనియర్. సో చెన్నై దగ్గర కాబట్టి ఊరికి ఇక్కడ చేరిపోయాను. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో మామూలు ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఉండేటివి. కానీ ఇక్కడ కాలేజీలో స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఉండేటివి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఏరోనాటిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్. దీస్ ఆర్ ఆల్ 4 అప్పట్లో ఏ బేసిక్ ఎక్కువ ఉండే. ఈ స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఈ కొద్ది ఇన్స్టిట్యూట్స్లో ఉండేవి. యాక్చువల్గా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చి వెరీ ఫ్యూ కాలేజెస్ వర్ ఆఫరింగ్. అవును. సో ఏరోనాటిక్స్ అంటే ఏదో కొంచెం ఫ్యాన్సీగా అనిపిస్తుంది, సౌండింగ్లోనే తేడా ఉందని. సో మీరు అన్నట్టు ఏరోనాటిక్స్ నుంచి స్పేస్, దట్ ఆల్సో సౌండెడ్. అవును. యాక్చువల్లీ ఐ వాజ్ ప్లానింగ్ టు డూ PhD in Institute of Indian Institute of Technology. ఓకే. చెన్నైలో. తర్వాత అక్కడ త్రివేణంలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ సీట్ వచ్చింది అసోసియేట్ లెక్చరర్గా. I had half a mind to resign and come and join in Indian Institute of Science, Madras, and then pursue academic career. But మా బాసు వై జనార్దన్ రావు గారని, ఆయన విజయవాడ కోలవన్ అయింది. హీ వాజ్ ఎ PhD ఫ్రమ్ USA. ఓకే. ఆయన MIT స్టూడెంట్. కలాం గారి కంటే 3 సంవత్సరాలు సీనియర్ ఆయన. ఓకే. హీ వాజ్ మై బాస్. ఆయన ఈ వాట్ ఎవర్ యూ వాంట్ డూ, ఐ విల్ అరేంజ్ హియర్, యూ స్టే హియర్ అని చెప్పి ఆయన నన్ను పర్సుయేట్ చేశారు త్రివేణంలో ఉంటాం. సో వారి మాట కాదనిలేక అలాగే కంటిన్యూ అయిపోయాం. 2 years తర్వాత సారాభాయ్ గారు సేరుకోట ఒక లాంచింగ్ స్టేషన్ కావాలి, ఆయన ఎప్పుడు ఆయన డికేడ్స్ అహెడ్లో ఉండేవారు. విజన్ 69లో వీఆర్ టాకింగ్ అబౌట్ స్మాల్ రాకెట్స్. ఒక 20 కిలోలు 30 కిలోలు బరువు ఉండే చిన్న రాకెట్లు వీఆర్ డెవలపింగ్. ఈ వాజ్ ఆల్రెడీ థింకింగ్ ఆఫ్ లాంచింగ్ ఎ శాటిలైట్. సో శాటిలైట్ లాంచింగ్ చేయాలి. శాటిలైట్ లాంచింగ్ మనకి ఈస్ట్ కోస్ట్లో స్టేషన్ కావాలి చెప్పి ఈస్ట్ కోస్ట్లో సర్వే చేసి ఈ సెలెక్టెడ్ 60 సేరుకోట. ఓకే. సో 1970లో వర్క్ 69లోనే స్టార్ట్ అయింది వర్క్. It happened to be next to my native place, సూళ్ళూరుపేట. పక్కనే కదా అది. పక్కనే కదా. సో అప్పుడు దేవర్
ఫార్మింగ్ ఎ టీమ్. సో వైజయరావు గారిని ఆ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ చేశారు. హీ వాజ్ మై బాస్. దెన్ ఐ టోల్డ్ హిమ్ ఐ ఆల్సో వాంట్ టు జాయిన్ ద టీమ్. ఓకే, నన్ను కూడా తీసుకెళ్ళండి. దట్స్ హౌ ఐ కేమ్ టు శ్రీహరికోట. శ్రీహరికోటకు 72లో మూవ్ అయ్యాను. ఇక అప్పటి నుంచి అక్కడే ఉంది. 72 నుంచి 2005 వరకు నేను అదే రిటైర్ అయ్యే వరకు 2005 వరకు అక్కడే ఉన్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న టీవీలో ఆ లాంచ్ ప్యాడ్స్, ఆ కంట్రోల్ సెంటర్స్, వాటిలో నా హస్తం ఉంది. సో మీ అంతరిక్ష ప్రయాణం లాంటిది అట్లా మొదలైందనమాట. ఫెసిలిటీస్ అన్ని మేమే. ఇప్పుడు ఈ ఆ కొత్త ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శ్రీహరికోటలో ఇప్పుడు మీరు చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లాంచింగ్ అంటే ఆల్మోస్ట్ మీరు అంటే విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ అండ్ కలాం గారు యాక్చువల్గా మాకు హీ వాజ్ నాట్ అవర్ బాస్. కలాం గారు హీ వాజ్ ఓన్లీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ SLV3. ఓకే. తర్వాత ఆయన 81లోనో 82లోనో హీ వెంట్ అవుట్ ఆఫ్ ఇస్రో. ఓకే. ఇస్రో నుంచి బయటకెళ్ళి డిఫెన్స్ రీసెర్చ్లో జాయిన్ అయ్యారు. అవునవునవును. సో తర్వాత ఆయన ఊరికైనా విజిట్కి వచ్చేవారు కానీ హీ వాజ్ నాట్ ఎ బాస్. He was not with us. Okay. He was మాలో ఉన్నప్పుడు ఆయన he was a project director for SLV3 rocket. బట్ ఏదన్నా కానీ ఒక వర్సైజ్ పర్సనాలిటీస్ వాళ్ళతో కలిసి కూడా మీరు చాలా కాలం పనిచేశారు కదా, ఒక 10-15 ఏళ్ళు. అంటే SLV3కి శ్రీహరికోటలో లాంచింగ్ స్టేషన్కు రాకెట్ డెవలప్మెంట్, లాంచింగ్ ఫెసిలిటీస్ దే హావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కాబట్టి ఇంటరాక్షన్ బాగుండేది. వాళ్ళు ఆయన టీం వచ్చేవారు, మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. So that was, but I was not reporting to him directly. So okay. He was the project director of rockets, SLV rockets. ఎవరు కలాం గారా? కలాం. సో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అది 4 ఫ్లైట్స్ చేశాము. తర్వాత ఆయన he went to DRDO. డిఫెన్స్లోకి ఆయన ఇక్కడ హైదరాబాద్ DRDL డైరెక్టర్గా ఆయనకి ఆఫర్ వస్తే ఆయన ఇస్రో వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడక్కడ అంచెలంచెలుగా ఆయన గ్రోత్ వాజ్ ఫినామినల్. కలాం గారు ఇస్రోలో ఉండుంటే అంత పేరు వచ్చేది కాదు. బాగా అయితే ఇస్రో డైరెక్టర్ అయ్యాడేమో. ఇస్రో చైర్మన్ కూడా డౌట్ఫుల్. ఎందుకంటే ధావన్ గారి తర్వాత ప్రొఫెసర్ UR రావు చైర్మన్ అయ్యారు. అవును. సో UR రావు గారి తర్వాత ఆయన శిష్యుడు కస్తూరి రంగన్ చైర్మన్ అయ్యారు. సో డాక్టర్ కలాం ఉంటే గాట్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్తా. ఇక్కడ కొంత పాలిటిక్స్ ఉంటాయి అంటారు సైంటిస్టులు, నిజమేనా అసలు? అంటే అన్ని ఫీల్డ్లో ఉన్నట్టే ఇప్పుడు ఇస్రో కానీ మన షార్ కానీ శ్రీహరికోటది ఇక్కడ ఏంటంటే మలయాళీస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ తమిళియన్స్, తర్వాత కన్నడగాస్, ఆ తర్వాత తెలుగు వాళ్ళు. ఈ ప్రాసెస్లో ఇప్పుడు మీరు ప్రసాద్ గారు మీరు అవ్వాల్సింది యాక్చువల్గా ఇస్రో చైర్మన్ అక్కడ ఆ రేస్లో. నేను చైర్మన్ రైసింగ్లో నేను. ప్రసాద్ వాజ్ పర్హాప్స్ ఎలిజిబుల్. హీ వాజ్ హోపింగ్ టు బికమ్ అంటే ఎలిజిబులే కదా ఆయన. అంటే ఆ రోజుల్లో సీనియర్ డైరెక్టర్గా ఉన్నది కిరణ్ కుమార్ ఒక ఆయన ఉన్నారు. అవును. ఆయన తర్వాత కిరణ్ కుమార్కు తర్వాత ప్రసాద్. He was aspiring. No doubt about it. I think he was seriously hoping that he will become it. But unfortunately he didn't get it. But I don't think there is ఈ సెలక్షన్ అనే పాలిటిక్స్. ఇప్పుడు కిరణ్ కుమార్కు కూడా ఆయన పొలిటికల్ పర్సన్ కదా. I know he was I think ఆయన కాంట్రాక్ట్స్ I don't think he had any political except that ఆయన అహ్మదాబాద్ డైరెక్టర్గా ఉన్నప్పుడు he perhaps న్యూ మోడీ గారితో పరిచయం ఉండేదేమో, అంతగా తప్పితే. అంతేగా మరి అది అదే హెల్ప్ చేసిందని అంటారు. మరి తెలియదు, ఉండొచ్చు, అదే తెలియదు. బట్ కిరణ్ కుమార్ వాజ్ దేర్ ఇన్ అహ్మదాబాద్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. సో రాజకీయాలుగా మనం ఇప్పుడు ట్రివాండ్రోలో ట్రివాండ్రోలో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దేర్ విల్ బి నంబర్ ఆఫ్ లోకల్ పీపుల్. మెయిన్ మా లాంచింగ్ యాక్టివిటీస్ మెయిన్గా ఫోకస్ వచ్చి ట్రివాండ్రో. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ట్రూ. శ్రీహరికోటలో మా టైంలో చాలామంది తెలుగు వాళ్ళు ఇంజనీర్స్గా ఉన్నారు. బట్ దెన్ వీ ఆల్సో హ్యాడ్ తమిళియన్స్ అండ్ దీస్ థింగ్స్. సో అట్లీస్ట్ as long as I was there, we never had such a feeling that వీడి తమిళియను, వీడి తెలుగు వాడు, వాడిని పైకి రావాలి, వీడికి కింద. We only looked at how is his performance, ఎవరు కేబుల్. సో అంత రాజకీయాలకంటూ పెద్దగా I really don't see a significant play in at least in our department. పోనీలేండి, అదన్నా అట్లా ఉంటే బాగుండు. It should be. అదే కాకుండా ఈవెన్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఆల్సో యూస్ టు బి ప్రాక్టికలీ నిల్.
మేము బ్యూరోక్రాట్స్ ఇంటర్ఫీరెన్స్ కానీ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అంటే ఇంటర్ఫియర్ అవ్వాలంటే వాడికి ఏదో కొద్దిగా గొప్ప తెలియాలిగా, వాళ్ళకి ఏం తెలిసి లేదు అట్లా కాదు. ఇప్పుడు వీఆర్ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, సో మా ఫైనాన్సెస్ కానీ మా అప్రూవల్ సైకిల్ అన్ని గవర్నమెంట్ ప్రొసీజర్స్. అవును, దే ఆల్ హ్యావ్ టు గో త్రూ ది బ్యూరోక్రాటిక్ సిస్టంలోనే వెళ్ళాలి. ఇప్పుడు జేఎస్ ఫైనాన్స్ అని ఉంటారు, అడిషనల్ సెక్రటరీ ఉంటారు, జాయింట్ సెక్రటరీ ఉంటారు, క్యాబినెట్కి వెళ్ళాలి ప్రపోజల్స్, ఇవన్నీ కదా. సో బట్ వీ ఆల్వేస్ హ్యాడ్ ఎక్సలెంట్ కోఆపరేషన్ ఫ్రమ్ ది. అంటే ఇప్పుడు ఒక రెస్పెక్ట్ అయితే ఉంది కదా మీరంటే, అంటే అట్లా కాదు, ది ఇంటరాక్షన్. అట్లీస్ట్ మేము ఉన్న టైంలో సెక్రటరీ ఆల్వేస్ యూస్ టు బి అవర్ టెక్నికల్ పర్సన్. ఓకే, యువర్ రావు కానీ ధావన్ గారు కానీ, ధావన్ గారు ఉన్నప్పుడు శేషన్ వచ్చి ఆయన కింద పనిచేసేవారు. ఓకే, టిఎన్ స్టేషన్, యూనో వాట్ టైప్ ఆఫ్ టిఎన్ స్టేషన్. మాతో మాకు పరిచయం ఉంది ఆయనతో. మా ప్రాజెక్ట్స్ అప్రూవల్ కూడా ఆయన ఈ నెగోషియేషన్ కమిటీ చైర్మన్గా ఉండేవాడు. సో ఐ యూస్ టు బి ఏఎస్ఎల్ లాంచ్ ఫెసిలిటీ బిల్డ్ చేసేటప్పుడు వీ బిల్ట్ ఎ బిగ్ స్ట్రక్చర్. సో దానికి మాకు కొంత వాల్యూ దాటితే ది కాంట్రాక్ట్ నెగోషియేషన్ కమిటీ, హీ వాజ్ చైరింగ్, శేషన్, మిస్టర్ శేషన్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ. ఐ వాజ్ ద మెంబర్ సెక్రటరీ. ఓకే, సో ఆ ప్రపోజల్స్ ఇంకా ఏమైనా పొరపాటున ఉంటే చీల్చేస్తాడు సమస్యలే నిలువునా. బట్ హీ వాజ్ అన్ ఎక్సలెంట్ నెగోషియేటర్. ఒక పార్టీస్ వచ్చి కూర్చుంటే ఇంకా ఆయన తట్టుకోలేరు. అవునా, ఆయన ఏ రేట్ అంటే ఆ రేటేక. He used to be an excellent negotiator. అదే రేట్ అంటే జనరల్గా. బట్ నేను చెప్పేది ఏంటంటే దే వర్ కన్సిడరింగ్ దెమ్సెల్వ్ యాజ్ ప్రాజెక్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టీమ్. వాళ్ళు మేము వేరే వీళ్ళు వేరే కాకుండా ఆల్ ది మోస్ట్ ఆఫ్ దిస్ అడిషనల్ సెక్రటరీ లెవెల్ చాలామంది మేము వర్క్ చేసాం. మీనాక్షి సుందరం గారని వన్ టు బికేమ్ సెక్రటరీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, వారు అడిషనల్ సెక్రటరీ పనిచేశారు. తర్వాత రంగాచారి గారని ఇక్కడ మన ఫైనాన్షియల్ అడ్వైజర్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన సిబిడిటి చైర్మన్ గా మన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ కూడా చైర్మన్ ఉన్నారు. ఆయన మా డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ పనిచేసేవారు. సో వీ వర్క్ విత్ దెమ్. ప్రాజెక్ట్స్ కన్నిటికి రిపోర్ట్స్ కి దే యూస్ టు బి యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. వీ నెవర్ ఫెల్ట్ దే ఆర్ డిఫరెంట్. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎక్సలెంట్ సపోర్ట్. ఏంటంటే మీరు స్వర్ణయుగంలో పనిచేశారు, ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా తెలియదు. ఇప్పుడు పరిస్థితి అవుతుంది నాకు తెలియదు. అట్లీస్ట్ వీ వర్ దేర్. మీకు టిపికల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. వీ హ్యాడ్ ఈ పిఎస్ఎల్వి టవర్ చూసారు, చూసి లాంచ్ టవర్. దట్ వాజ్ బిల్ట్ బై వన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అలహాబాద్, త్రివేణి స్ట్రక్చరల్స్. మేము ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. But then after contract was signed, we really had problem running with managing that contract. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వాజ్ వెరీ పూర్. మనం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఏటుకు ఖర్చు పెట్టేసేవాళ్ళు. వాళ్ళ సబ్ కాంట్రాక్టర్స్కి వెళ్ళేటి ఫండ్స్ అసలు వాళ్ళు ఆర్డర్ చేసేవాళ్ళు కాదు. బట్ దెన్ వీ రియలైజ్ దట్ ది ప్రాజెక్ట్ విల్ గెట్ డిలేడ్. So we sat with them, we told them, we will release the money, but not to you directly. You tell to whom the payment has to go. And we will, on your advice, we will release the payment to your subcontractors. So department also has to agree. So వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు. So we worked out a mechanism. So అది కూడా పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సెక్టరే. సో తర్వాత సెకండ్ లాంచ్ పడి కట్టాం, అది మెకాన్. దట్ ఈస్ అనదర్ పబ్లిక్ సెక్టర్ జైల్. వాళ్ళతో ఇదే ప్రాబ్లం. వాళ్ళు అండర్ కోట్ చేశారు, 250 crores చేశారు ఆ ప్రాజెక్ట్ కోర్టు. ఫైనలీ ఇట్ ఎస్కలేటెడ్ టు 400 crores. ఓకే, గవర్నమెంట్ లో 250 crores నుంచి 400 crores అప్రూవల్ రావాలంటే అంత ఈజీ కాదు కదా. అవునవును, అందులో ఆ రోజుల్లో ఇప్పుడేముంది కానీ. సో వీళ్ళ సపోర్ట్ బాగుండేది మాకు. ఐ థింక్ ఆల్ ది బ్యూరోక్రాట్స్, అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీస్, ఢిల్లీలో క్యాబినెట్ అప్రూవల్స్ ఇవన్నీ మాకు త్వరగా వచ్చేసేటివి. ఎస్పెషలీ ఇటువంటివి ఈ ఫైనాన్స్ ఎస్కలేషన్. రష్యన్ కాంట్రాక్ట్ అలాగే ఉండేది. ఒరిజినల్ గా రష్యన్ కాంట్రాక్ట్ అంత వాల్యూ అయితే వాళ్ళు ప్రధానికి ఎక్స్ట్రా డబ్బులు కావాలనేవాళ్ళు. అవును. బట్ దెన్ వీ వర్క్ టుగెదర్ యాజ్ అ టీమ్. సో ఏ అడ్డిల్స్ లేకుండా ఆ ప్రయాణం సాగిపోతూ వచ్చింది. ఓన్లీ ప్రాబ్లమ్ స్టార్టెడ్ ఓన్లీ వెన్ దిస్ 2G స్కామ్ కేమ్. 2G అప్పుడు దేవాస్ అని మొదలెట్టారు కదా, ఇస్రో కూడా కేమ్. అవునవును, బ్యాడ్ లైట్. అప్పటి నుంచే కొంచెం ప్రాబ్లమ్స్ తయారైనాయి. అంతవరకు అదర్వైజ్ అసలు మిమ్మల్ని ఎవరు సస్పిషియస్ కూడా చూసేవాళ్ళు కాదు, ఎవరు వేలెత్తి చూపించేవాళ్ళు కాదు. కరెక్ట్. ఇక్కడ
కరప్షన్ ఉంది, ఇక్కడ మిస్మేనేజ్మెంట్ ఉందని అవును వేలు కాదు. అవును, అసలు అంటే అట్లా చేస్తారని కూడా ఎవరికి ఊహకు కూడా తట్టేది కాదు ఎవరికి. కానీ అట్లాంటి ఆర్గనైజేషను, అంత డెడికేషను, కమిట్మెంట్ ఉండే సైంటిస్టులకు సంబంధించిన విషయం వస్తే నంబి నారాయణది ఒక పెద్ద మచ్చలాగా ఉండదు. ఎందుకంటే సినిమా కూడా తీసేటప్పటికి జనానికి బాగా తెలిసింది అది అసలు ఏం జరిగింది అనేది. ఆయన తీసిన సినిమాలో ఆయన క్లెయిమ్ చేసినటువన్నీ దే ఆర్ ఆల్ ఐ వుడ్ సే దే ఆర్ ఫాల్స్. అంతేనా? ఆ క్లెయిమ్స్ అన్నీ. ఓకే. హీ ఈజ్ నాట్ సచ్ ఎ కీ పర్సన్. ఓహో. సో యాక్చువల్గా ఆయన బాసు ఆ టీంలు మలయాళ మనోరమలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన బాసు, ఆయనకు బాసు ముత్తనాయం గారు అని ఉండేవారు. Okay. హీ వాజ్ రిపోర్టింగ్ టు హిమ్ ఆ టైంలో. నంబి నారాయణ. సో యాక్చువల్లీ దే ప్రెస్ కాన్ఫరెన్స్, దే ప్రెస్ రిలీజ్ that what Nambi Narayanan has claimed, projected, they are not correct. He has projected himself as a very key person. Actually, it is an insult to ISRO to say that because of his problem, ISRO has suffered. There is no such thing. ISRO is not dependent on a single individual. ISRO work is a big team work. Collective పెద్ద టీమ్ వర్క్. They have so many disciplines. సో ఒక్క ఇండివిజువల్ లేనంత మాత్రాన ఇట్స్ నాట్ దట్ ఇస్రో వర్క్ అంతా వెనకబడిపోయింది. అంతేలేండి. నిజంగానే ఒక ఇండివిజువల్ లేకపోతే భారత అంతరిక్ష పరిశోధన మూతపడిపోతుందంటే అంతకంటే. ఓన్లీ థింగ్ వై అవర్ డిపార్ట్మెంట్ హ్యాస్ నాట్ అఫిషియలీ పుట్ ద ఫ్యాక్ట్స్ ఇన్ రైట్ పర్స్పెక్టివ్. ఎందుకంటే దేర్ సో మచ్ ఆఫ్ పబ్లిసిటీ. అవును. ఆ పిక్చర్ వల్ల అట్లీస్ట్ half a dozen people called me to find out what is the truth. అదే కదా. Nambi Narayanan and myself attended the interview on the same day. నేను ఇస్రోకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 67లో we were interviewed on the same day. ఓకే. అచ్చా, మీ ఇద్దరు కాంటెంపరీసా? So I know Nambi Narayanan very well. I think the issues are nothing to do with he has done any spying and all. I think their issues are totally different. I don't think they are. I think his interaction with local people, local thing, maybe might have put him in trouble. Not that he ఎక్కడేదో సీక్రెట్స్ అన్ని తీసుకెళ్ళి చేశాడు. దే ఆర్ ఆల్ ఫాల్స్ అలిగేషన్స్. అది అంతవరకు ఫాల్సే. అవి ఫాల్స్. దట్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ కొన్ని డ్రాయింగ్స్ ఏదో పోయింది ఏం లేదు. బట్ ఆయన చేసిన క్లెయిమ్స్, ఆయన హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ ఇవన్నీ హైపర్. సినిమా అనేటప్పటికేమో సినిమాలో కొంచెం గ్లోరిఫై చేస్తారు కాదు. యాక్చువల్గా లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ సీయింగ్ దట్ ఫిల్మ్, నేను చూడలేదు ఫిల్మ్, నేను చూసా. నిజమే మీరు అన్నట్టు దాని ఇంపాక్ట్ చాలా మంది మీద ఉంది. అంటే ఆయన ఏదో నిజంగా చాలా గొప్ప సైంటిస్టు, ఆయన అలా చేయటం చాలా దారుణము, ఇలాంటి అభిప్రాయానికి ఎవరైనా వస్తారా సినిమా చూస్తే? మీరు అన్నట్టు మీ డిపార్ట్మెంట్ కూడా దాన్ని ఏది డినై చేయలేదు, ఏమీ చేయలేదు. అల్టిమేట్గా కోర్టులోనేమో ఈ ప్రూవ్డ్ ఇన్నోసెంట్. ఈజ్ ఇన్నోసెంట్ as far as that charge is concerned. Obviously innocent, and obviously his career is suffered. ఆ కోర్టు కేసు వల్ల క్యారియర్ సఫర్డ్ అయ్యేది. మేబీ యూ కుడ్ హావ్ బికమ్ ఎ సెంటర్ డైరెక్టర్ లైక్ మీ ఆర్ లైక్ ఎనీబడి ఎల్స్. స్టార్ డైరెక్టర్ అయినట్టు ఆయన ఉండేవాడు, సెంటర్ డైరెక్టర్ అయ్యేవాడు. దట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన క్యారియర్ సఫర్ అయింది దాని. బట్ క్లెయిమింగ్ దట్ ఇస్రో ప్రోగ్రామ్స్ హ్యావ్ fallen back by 10 years they are all false claims. Okay. But certainly he has suffered, and to that extent. We know him. We keep అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, కాల్ చేస్తాడు. ఇప్పటికీ మాట్లాడతారా మీరు? ఉన్నారా? మరి మీరు అడగలేదా ఏది ఇదంతా ఈ సినిమా ఏంటని? ఇట్లా నన్ను అడిగారు. కొంచెం ఎంబ్రాసింగ్ కదా. ఆల్రెడీ హి హస్ సఫర్డ్ ఇగ్నామినీ. కానీ అతను కాంపెన్సేషన్ పే చేసినట్టు ఉన్నాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ కాంపెన్సేషన్ అంటే ఇట్ కెనాట్ మానిటరీ కాంపెన్సేషన్ కంటే ఇది మెంటల్ ఎగోని, మానసిక వేదన మాత్రం చాలా. హిమ్సెల్ఫ్, హిస్ ఫ్యామిలీ, అవును, సొసైటీ నుంచి, పిల్లలు, నథింగ్ కెన్ కాంపెన్సేట్ దట్. నథింగ్ కెన్. కరెక్ట్. Why he got into such type of problem, we don't know. Because what these IB people or police people, what they had against him, we don't know why. Because he was a local man, so maybe he had some activities which perhaps they might have got prejudice, we don't know. Okay. లోకల్ పోలీసే కదా అసలు మెయిన్. అది ఐబీ కూడా ఇన్వాల్వ్ అయింది అన్నారు కదా తర్వాత సబ్సిక్వెంట్గా.
దే ఆల్సో ఎండార్స్డ్. But as far as the department is concerned, I don't think we had any doubt about ఆయన ఏదో spy Integrity. చేసి, మాకు we never had such doubts about it. అది ఒకటే కదా, ఇక అంతకు మించి ఇంకా అసలు మన ఈ స్పేస్ సెక్టార్లో ఇక ఎక్కడ ఏది అట్లాంటి జరిగినాయి అంటే ఏమైనా ఉన్నాయా? స్పైయింగ్ యాక్టివిటీ అలా ఎక్కడ లేవు కదా అసలు. బట్ మీ మీద మాత్రం మొత్తం సర్వేలెన్స్ ఉంటుంది కదా సైంటిస్టుల మీద. I don't know. ఎవరు సర్వేలెన్స్? I am not aware of any surveillance. గవర్నమెంట్ డెఫినెట్గా పెడుతుంది, ఎందుకంటే ఇది స్పేస్ రిలేటెడ్ కదా. కరెక్టే, బట్ అంటే మీకు తెలిసేటట్టు చేస్తారండి మీ వెనకాలే. అట్లా ఉండొచ్చు. మేమేమి వీ డోంట్ క్యారీ ఎనీ నేషనల్ సీక్రెట్స్. we only do our scientific work. కరెక్టే. ఇప్పుడు ఈచ్ ఎక్స్పెరిమెంట్ కాస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కదా. సో కలెక్టివ్ ఎఫర్ట్, దేశ ప్రజల సొమ్ము, ఇది ఎట్లాంటిది వచ్చినప్పుడు ఏంటంటే ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి చేసేటప్పుడు దాని అంతిమ ఫలితం దేశం అనుభవించక ముందు బయటికి ఏమన్నా వెళ్తే అది నష్టమే కదా అనేది ఉంటుంది జనరల్గా. ఇప్పుడు సునాయాసంగా కాపీ కొట్టే వాళ్ళు ఉంటారు కదా. అంత ఈజీ కాదండి ఇదే టెక్నాలజీస్ని కాపీ కొట్టాలంటే. సాధ్యం కదా, సాధ్యం కాదని కాదు, తెలియకడుగుతున్నా. కీ టెక్నాలజీస్ కొన్ని ఉంటాయి. ఓకే, the whole thing they cannot copy. Okay. But question is if there are some key technologies. So okay, if they have established some contacts, they can try to get that information. So but anyway, I am not aware of. Of course, మీది నేను అనేది ఏంటంటే జనరల్గా చెప్తున్నా. We of course ఒక రాకెట్ ప్రయోగం జరిగేటప్పుడు we will be careful about ఎవరైనా మిస్చీవ్ విత్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఎవరైనా మిస్చీవ్ ఎలిమెంట్స్ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే వి జనరల్లీ మేక్ షూర్ దట్ ఎనీ యాక్టివిటీ జరిగేటప్పుడు దెర్ విల్ ఆల్వేస్ బి అసలు యాజ్ అ ప్రోటోకాల్ దేర్ ఆర్ పీపుల్ టు సూపర్వైజ్ సేఫ్టీ టీమ్స్ ఉంటాయి. దే ఆర్ ఇండిపెండెంట్. క్వాలిటీ టీమ్స్ ఉంటాయి. సో యాక్చువల్ వర్క్ చేసే టీమ్ టు మానిటర్ ది వర్క్ క్వాలిటీ ఆస్పెక్ట్స్, సేఫ్టీ ఆస్పెక్ట్స్. సో టీమ్ ఉంటుంది కాబట్టి at no time a single person will be working. So అటువంటి ఆస్కారం తక్కువ. బట్ అట్లీస్ట్ వీఆర్ కేర్ఫుల్ టు మేక్ షూర్ దట్ ఎనీ టైమ్ ఒక యాక్టివిటీ జరిగేటప్పుడు ఆల్వేస్ ది రిక్వైర్డ్ టీమ్స్ ఆర్ ప్రజెంట్ అట్ దట్ టైమ్. దట్ వీ నార్మలీ మేక్ షూర్. ఓకే, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ జనరల్గా ఉంటాయి. రాకెట్ అసెంబ్లీ జరిగేటప్పుడు మాది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఎన్షూర్స్ దట్ ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్ గో టు దట్ పర్టికులర్ యాక్టివిటీ. సో ఆ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో దట్ ప్రికాషన్స్ బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటాము. మీరు పనిచేసినప్పుడు కానీ తర్వాత సందర్భాల్లో కానీ రాకెట్ ప్రయోగం విజయవంతం అయినప్పుడేమో దేశం అంతా గర్విస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కనుక అందరూ టీవీలు చూస్తుంటారు, ఎమోషనల్ అయిపోతుంటారు ఆ ఫ్యూ సెకండ్స్. అంటే సంతోషంతో నేను చెప్పేది. కొంచెం ఏదైనా ఇందాక అన్నట్టు సెట్ బ్యాక్లు వచ్చింది అనుకోండి, కొంచెం నీరసించిపోతూ ఉంటారు. అలాంటి టైంలో డెఫినెట్గా ఇప్పుడు అంటే ఇది మీరు చేసేది దేశం కోసం. ఒక రకంగా చెప్పాలంటే జీతం అనేది పక్కన పెట్టేసేయండి, దేశం కోసం మానసికంగా చాలా దృఢ సంకల్పం ఉండొద్దు. ఏమంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీకు కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్. ఫెయిల్యూర్ అయినా కానీ సక్సెస్ అయినా కానీ as soon as the launching is over, we go back to look at the data. Okay. Whether it is successful flight, even successful flight అయినా కానీ we want to look at it. ఎట్లా సక్సెస్ అయింది అసలు అది, ఏమైనా అనామలీస్ ఉన్నాయా, అదే ఇంకా. సో we generally have a quick look data presentation. Okay. Within 2 hours we have developed a system. డేటా అంతా ఆల్రెడీ శాటిలైట్ లాంచింగ్ అవుతూనే డేటా అంతా ఆల్రెడీ అవైలబుల్గా వచ్చేస్తుంది. సో వీ ఆల్రెడీ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ పారామీటర్స్ విచ్ వీ షుడ్ లుక్ అట్ ఇట్. సో ఆ పారామీటర్స్ అన్ని కల్అవుట్ చేసేసి ప్లాట్స్ చేసేసి దట్ రెస్పెక్ట్ టీమ్ వచ్చి ప్రజెంట్ చేస్తాయి. సో వీ నో ఇమీడియట్లీ ఏదైనా సిస్టమ్స్లో మైనర్ డీవియేషన్స్ వచ్చాయి, తర్వాత డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ తర్వాత జరుగుతుంది. ఓకే. బట్ ఇమీడియట్గా విత్ ఇన్ 2 hours or 3 hours. ఓకే, ఆ పనిలో ఉంటారు మీరు, వీటన్నిటికీ అతీతం అయిపోతారు. ఆ లాంచింగ్ అయిపోయింది, సక్సెస్ అయినా కూడా కానీ ఫెయిల్యూర్ ఇమ్మెటీరియల్ ఫెయిల్యూర్ అయితే అఫ్ కోర్స్ దెన్ వీ ఆల్సో లుక్ అట్ ఇట్ వాట్ హస్ ఇమీడియట్ ట్రై టు లుక్ అట్ వేర్ ది ప్రాబ్లమ్ ఇస్. తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అన్ని వేరే కమిటీస్ ఉంటాయి. సో దే విల్ లుక్ అట్ ఇట్. బట్ ఈవెన్ ఈ సక్సెస్ఫుల్ ఫ్లైట్ కూడా ఆ టైంలో ఎంజాయ్ చేస్తాం. 2 hours తర్వాత దెన్ విల్ లుక్ అట్ సిట్ కొడుతుంటారు కదా, లుక్ అట్ ది డేటా
సో వాట్ ఫీడ్బ్యాక్ వీ అవుట్ ఫర్ నెక్స్ట్ మిషన్. సో ఈ ప్రొసీజర్ ఏంటంటే నెక్స్ట్ మిషన్ ప్లాన్ చేసినప్పుడు వీ ఆల్వేస్ లుక్ బ్యాక్ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ అనామలీస్ ఇంతకుముందు ఫ్లైట్లో ఉన్నాయి, వాటికి ఏమిటి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఏ రొటీన్, ఇప్పటికి కూడా జరుగుతాయి. ఇప్పుడు ఆపరేషనల్ ఫ్లైట్స్లో కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ కనపడతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ మైన్యూట్లీ లుక్డ్ అట్. ఓకే, ఎందుకు వచ్చింది, ఇదేమన్నా కన్సర్నా, దీనికి ఏమన్నా కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలా, ఇవన్నీ డిస్కస్ చేస్తారు. స్పెషలీ వీ హ్యావ్ ఏ వెరీ రోబస్ట్ రివ్యూ మెకానిజం, ఒక 3 టైర్ రివ్యూ మెకానిజం అని. ఓకే, సో ఇండివిజువల్ సిస్టమ్స్ ఎక్స్పర్ట్ కమిటీస్ ఉంటాయి. దెన్ ద హోల్ లాంచ్ వెహికల్ అనేది ఒక దానిపైన ఒక కమిటీ ఉంటుంది. ఓకే, దానిపైన వచ్చి మిషన్ రెడీనెస్ రివ్యూ అని ఇంకొక కమిటీ ఉంటుంది. ఈ బిఫోర్ లాంచ్ ఈస్ క్లియర్డ్ ఇట్ గోస్ త్రూ ఆల్ దీస్ 3 levels ఆఫ్ రివ్యూస్. సో నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఈ మధ్య కోవిడ్ వరకు కూడా ఐ వాజ్ మెంబర్ ఆఫ్ దట్ రివ్యూ కమిటీ అనుకుంటా కదా, మిషన్ రెడీనెస్ రివ్యూ టీమ్. ఐ వాజ్ మెంబర్ ఆఫ్ దట్ టీమ్. అవును. ఇప్పుడు మీరు అడ్వైజర్ గా ఉన్నారా? మీరు ఇప్పటికీ దేనికి అడ్వైజర్ గా ఉన్నాము. బట్ దట్ మిషన్ రెడీనెస్ రివ్యూ టీమ్ టిల్ రీసెంట్లీ. ఇప్పుడు కొత్త కమిటీస్ వేశారు. బట్ ఈవెన్ టుడే ప్రతి మిషన్ ముందల బ్రీఫింగ్ డన్, ఆన్లైన్ జరుగుతాయి అన్ని. చైర్మన్ సెండ్స్ ఇన్విటేషన్, పలానా రోజు పలానా ఈ టైంలో ప్లీజ్ కైండ్లీ పార్టిసిపేట్ ఇన్ ఒక 3 hours 4 hours ప్రజెంటేషన్. మన చంద్రయాన్ మిషన్, సో వీ హ్యాడ్ 2 times ప్రజెంటేషన్. తర్వాత నెక్స్ట్ మంత్ ఏదో వేరే మిషన్ ఉంది, సో దానికి ప్రజెంటేషన్. సో ఈవెన్ నౌ డిపార్ట్మెంట్ ఇన్వైట్స్ అస్ టు. ఓకే, మీరు ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు, యాక్టివ్గానే ఉన్నారుగా. సో రివ్యూస్ జరుగుతుంటాయి. ఈ రొబస్ట్ రివ్యూ మెకానిజం వల్ల ఇప్పుడు మా టైంలో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి అవి స్పెసిఫిక్గా వీ లుక్ అట్ ఇట్. ఏమిటి బాబు ఇది ఈ ఏరియా నువ్వు చేసావా అని. ఓకే, సో కొత్త ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా దే లుక్ ఫర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఓల్డ్ టైమర్స్. ఎందుకంటే వీఆర్ ద పీపుల్ హూ ఫేస్ ద ప్రాబ్లమ్స్. అదే ఇప్పుడు చంద్రయాన్ లాంచ్ వరకు సక్సెస్ అయింది. ఇంకా 45 days అంటే ఇప్పుడు ఇంకా 8 days అయిందా? మొత్తానికి ఇంకో నెల పైన ఉంది చంద్రమండలం చేరడానికి, అంతే కదా? సో అది అప్పుడు దాకా మనం స్టెప్ బై స్టెప్ పోతున్నారు. ఇది యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. అంటే ఇది ఇంకా ఎర్త్ ఆర్బిట్లోనే ఉంది. సో ఎర్త్ ఆర్బిట్ నుంచి మూన్ ఆర్బిట్కి ఐ థింక్ ఈ మంత్ ఎండ్కు ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మూన్ ఆర్బిట్లో ఎంటర్ అయిన తర్వాత అగైన్ ఇట్ విల్ బి దేర్ ఫర్ అనదర్ 10-15 days. ఎందుకంటే ఆర్బిట్ స్లోగా తగ్గించుకుంటూ వస్తారు. ఐ థింక్ ఫైనల్ డిసెంట్ August 23rd ప్లాన్ చేసినట్టున్నారు. కరెక్ట్. అమెరికా వాడు 3 రోజులు వెళ్ళాడంటే మనకు 45 రోజులు పట్టింది అనేది ఒక క్వశ్చన్. ఎందుకు అంటారు అంటే ఇప్పుడు వీళ్ళు అపోలో మిషన్స్ ఇవన్నీ డైరెక్ట్ ఇంజెక్టెడ్ ఇంటూ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారు. ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఎర్త్ నుంచి మూన్కి వెళ్ళే ఆర్బిట్ని ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఓకే. సో దే డైరెక్ట్లీ పుట్ ఇట్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆర్బిట్. అండ్ ఫర్ దట్ యూ నీడ్ ఎ వెరీ పవర్ఫుల్ రాకెట్ టు గివ్ దట్ రిక్వైర్డ్ స్పీడ్. ఓకే. ఇప్పుడు మనం లాంచ్ చేసిన GSLV రాకెట్ ఇట్ కెన్ 4 tons వెయిట్. అది ఇట్ క్యాన్ గివ్ దట్ మచ్ స్పీడ్ టు పుట్ ఇట్ ఇన్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఓకే. సో మా స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ వీ పుట్ ఇట్ ఇన్ ఎర్త్ ఆర్బిట్. అంటే ఇది ఖర్చు తక్కువ, మంత ఖర్చు తక్కువ అంటే ది రాకెట్ డజంట్ హ్యావ్ దట్ మచ్ పవర్. లేదంటే శాటిలైట్ బరువు తగ్గించాలి. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ పెట్టాలంటే 4 టన్నుల శాటిలైట్ బదులు 2 టన్నులు పెడితే వీ కెన్ డైరెక్ట్లీ పుట్ ఇట్. బట్ దెన్ వీ హ్యావ్ డిజైన్డ్ దిస్ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ 2 parts. ఒకటి ల్యాండర్, ఒకటి ఆర్బిటర్, ఇవన్నీ చేసాం. సో ఇట్ ఈస్ అబౌట్ 3.9 tons, 4 tons. సో 4 tons బరువు వీ కెనాట్ పుట్ డైరెక్ట్లీ ఇన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో అందుకని ఏం చేస్తామంటే వీ పుట్ ఫస్ట్ ఇన్ ఎర్త్ ఆర్బిట్. సో దీంట్లో ఈ స్పేస్ క్రాఫ్ట్లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఒక మాడ్యూల్లో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంజిన్. సో వీ కీప్ ఫైరింగ్ దట్ ఇంజిన్ అండ్ గివ్ దట్ రిక్వైర్డ్ పుష్. ఓకే. సో దే ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ అట్ వన్ గో స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. సో దట్ ఎవ్రీ స్టెప్ వీ మేక్ షూర్ దట్ ది వాట్ ఎవర్ ఈస్ ద impulse we want to give, it is correctly given. So we will check the orbit. మనం అనుకున్న ఆర్బిట్ కరెక్ట్గా వచ్చిందా. సో ఇది సార్ట్ ఆఫ్ కాషియస్ ప్రాసెస్ సో దట్ వీ డోంట్ ఒక్కసారి పుష్ చేసేసి మళ్ళీ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి
కరెక్ట్ అనవసరంగా ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది. ఓకే. వీ ఆల్సో హ్యావ్ టు కన్సర్వ్ ఫ్యూయల్. ఎందుకంటే ఈ ఎర్త్ ఆర్బిట్ నుంచి లూనార్ ఆర్బిట్కి తీసి ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మూన్ చుట్టూ ఆర్బిట్ చేయడానికి వీ హ్యావ్ టు ఎకనామికలీ యూజ్ ద ఫ్యూయల్. అదే. సో అందుకని స్టెప్ ఫేస్ పెట్టారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ లాస్ట్ టైం మనం 2019లో చేసింది సేమ్ సీక్వెన్స్ ఫాలో అయ్యాం. అండ్ వీ నెవర్ ఫేస్ ద ప్రాబ్లమ్ టిల్ ది లాస్ట్ లెగ్ వరకు ఏం ప్రాబ్లం లేదు. ఇట్ వెంట్ పర్ఫెక్ట్లీ లైక్ వాట్ వీ ప్లాన్డ్. అందుకని వీ డోంట్ వాంట్ చేంజ్ దట్. సో వాట్ ఎవర్ వాజ్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటెడ్ లాస్ట్ టైం. సో మనం మనుషుల్ని ఎప్పుడు పంపగలం? మనుషుల్ని మూన్కి ప్లాన్ లేదు ఇప్పటికి. ఇస్రో వీఆర్ రైట్ నౌ గగనయాన్ ప్రోగ్రామ్ వచ్చి ఓన్లీ ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్ళేదానికి. మూన్ ఆర్బిట్లోకి మనుషులు పంపించాలంటే యూ నీడ్ వెరీ వెరీ పవర్ఫుల్ రాకెట్ లైక్ అపోలో లాంటి సైజ్ కావాలి. అదే కదా. రైట్ నౌ ఇట్స్ నాట్ ఇన్ ది రాడార్. ఇన్ ద నెక్స్ట్ 10 years 15 years లో నాకు తెలిసి ఇస్రోస్ మేనిఫెస్ట్ ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు గగనయాన్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్. తర్వాత ఇప్పుడు ఈ జిఎస్ఎల్వి రాకెట్ ఉన్నది కదా, దీనికంటే కొంచెం పవర్ఫుల్ రాకెట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకా కొంచెం పవర్ఫుల్. అదే ఓకే. సో మూన్కు మనుషులు పంపే ప్రాజెక్ట్ ఎంతవరకు ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ బీయింగ్ కాంటెంప్లేటెడ్. అంటే అసలు నిజంగా దానివల్ల ఉపయోగం ఉందా? ఏంటంటే ఫ్యూచరు ఇప్పుడు ఎలా ఉందంటే నౌ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్స్ గోయింగ్ టు అదర్ ప్లానెట్స్. అదే కదా. ఇప్పుడు అంటే మూనే కాదు, అదే మార్స్కి వెళ్ళాలి. అసలు అక్కడ మనుషులు ఉండగలరంటే యూ హావ్ టు క్రియేట్ ది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్ లో అక్కడ అట్మాస్ఫియర్ లేదు కదా, జీవరాశి లేదు కదా. సో యూ హావ్ టు క్రియేట్. జీవరాశి లేదు. సో యూ హావ్ టు క్రియేట్ సచ్ ఎ థింగ్, హ్యాబిటేషన్ క్రియేట్ చేయాలి. సో అంతేలేండి, దీన్ని నాశనం చేసాం భూమిని, దాని గురించి పని అయిపోతుంది మనకి. ఒక 10-15 years క్రితం ఏదో న్యూస్ ఆర్టికల్స్ ఉండింది, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వాళ్ళు మూన్ మీద ఆల్రెడీ ప్లాట్లు వేసేసారు. ప్లాట్లు వేసారు మూన్ మీద. అంటే ఇప్పుడు మూన్ మీద ఇంట్రెస్ట్ ఏంటంటే ప్లానెటరీ ట్రావెల్కి మూన్ విల్ బికమ్ ఎ ట్రాన్సిట్ పాయింట్. ఓకే. సో ఫస్ట్ గో టు మూన్ అండ్ ఫ్రమ్ మూన్ యూ ట్రావెల్ టు ది అదర్ ప్లానెట్. దట్ ఈస్ ది స్ట్రాటజీ. ఇప్పుడు ఒక సైడ్ ప్రపంచంకి వెళ్ళాలంటే దుబాయ్, ఇంకో సైడ్ అయితే సింగపూర్ లాగా. అంటే మూన్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పుడు బేసిక్గా మూన్లో ఏమేమి ఉన్నాయి, ఈ ట్రాన్సిట్ పాయింట్ వాళ్ళు ఇప్పుడు ఫ్యూయల్ అంతా మోసుకెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఫ్యూయల్ అంతా మోసుకెళ్ళాలి. దెన్ దట్ బికమ్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్. ఇఫ్ యూ కెన్ జనరేట్ ఫ్యూయల్ ఇన్ మూన్, లెట్ సే మూన్లో వాటర్ ఐస్ ఉంది అన్నారు. సో వాటర్ ఐస్ ఉంటే వాటర్లో హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. సో యూ కెన్ జనరేట్ ద హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఫ్యూయల్. సో ఒక ప్లాంట్ అక్కడ పెట్టి అక్కడ ఫ్యూయల్ తయారు చేసి ఇక్కడ నుంచి మోసుకెళ్ళకుండా మూన్ నుంచి తీసుకెళ్ళి ఇంకో సాటిలైట్ కి. ఫ్యూచర్లో ఏంటంటే వీ డోంట్ నో, మాపి అట్లీస్ట్ మా జనరేషన్లో దొరకదేమో, బట్ ఫ్యూచర్లో దట్ ఈస్ ఐడియా. ఇప్పుడు ఎలన్ మస్క్ గారు పెద్ద స్టార్ షిప్ అని రాకెట్ తయారు చేస్తున్నారు కదా, ఈ మధ్య ఎక్స్ప్లోడ్ అయింది అది. సో దట్ ఈస్ వాట్ మార్స్కి మనుషులను తీసుకెళ్ళాలి. అవును, రెగ్యులర్ ట్రిప్లు. సో ఆయన ఒక డ్రీమ్ ఏం కాదు, ఈజ్ వర్కింగ్. డ్రీమ్ అంటే డేర్ టు డ్రీమ్ అన్నాడు కదా, అట్లా అన్నా అంతే. ఈజ్ పుషింగ్ ఫర్ ఇట్. స్టార్షిప్ రాకెట్ అనేది హ్యూజ్ రాకెట్, ఈజ్ డెవలపింగ్ ఇట్. అవును. సో డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంటాయి కాదండి, ధైర్యం ఉంది, డబ్బు ఉంది, తెగింపు ఉంది, పట్టుదల. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ద వే ఈ రెవల్యూషనరైజ్ ది రాకెట్ లాంచ్, ఫాల్కన్ రాకెట్ అని డెవలప్ చేశాడు. ఈ 6 months లో 60 లాంచింగ్స్ చేశాడు ఈ 2023. ఓకే. ప్రపంచంలో మిగతా అన్ని లాంచింగ్ ఏజెన్సీస్ ఎన్ని లాంచింగ్స్ యాడ్ చేసినా కానీ అంత ఆ నంబర్ రాదు. అవును. హీ ఈజ్ ఆల్మోస్ట్ లాంచింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్. అండ్ హీ ఈజ్ బిల్డింగ్ ఏ కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ ఫర్ ఇంటర్నెట్ సర్వీస్, స్టార్ లింక్ అని. You would get internet directly from the satellite, మనకి DTH లాగా. అవును, you can get internet right without any this thing. Without these things. సో ఆల్రెడీ 4000 శాటిలైట్స్ ఏమో లాంచ్ చేశాడు. సో దానికి కాంపిటీటర్ ఈ వన్ వెబ్ మేము 2 లాంచ్ చేసాం కదా, భారతీ ఎయిర్టెల్ వాళ్ళ దీంట్లో ఉంది. వన్ వెబ్ శాటిలైట్స్ అని వాళ్ళు 650 శాటిలైట్స్
వాళ్ళ కాన్స్టలేషన్ ఉంది. సో దాంట్లో 2 లాంచింగ్స్ మేము చేసాం, 36 శాటిలైట్స్ లాంచ్ చేసాం. ఇప్పుడు ఈ ఏలియన్స్ వీటి గురించి మాట్లాడుతుంటారు, అప్పుడప్పుడు చూసామంటారు, అవి కథలు వస్తూ ఉంటాయి, ఎన్ని ఫిక్షన్స్, సైన్స్ రిలేటెడ్ ఫిక్షన్స్. అసలు ఇస్ దట్ పాసిబుల్? ఈ యూఎఫ్ఓ అనేది అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేది మనం చిన్నప్పటి నుంచి అదే కదా, అంటే మన ఇమాజినరీ థింగ్స్ అవి. ఇమాజినరీ కాదు. వాట్ దే డూ ఈజ్ ఈవెన్ టుడే దే రిపోర్ట్ ఒక సమ్ అన్యూజువల్ ఈవెంట్. ఓకే, ఏదో అక్కడక్కడి నుంచి రిపోర్ట్స్ ఉంటాయి. ఈవెన్ లాస్ట్ మంత్ ఆల్సో ఐ వాజ్ రీడింగ్ వన్ ఆర్టికల్. ఎక్కడో యుఎస్ఏలో ఎక్కడో ఒక దగ్గర సమ్ అన్యూజువల్ ఫినామినా ఏదో ల్యాండ్ అయినట్టు దే ఆర్ రిపోర్టింగ్. సో there is no physical explanation what is that. So there was also last week ఒక ఆర్టికల్ చదివాను, some periodic radio waves అవును వస్తున్నాయని. So one scientist was interpreting this could be signal from some aliens. So whether aliens are there or not, no, we really nobody has really established it. But ఎర్త్ ఒక ప్లానెట్ ఉన్నట్టు ఎక్సో ప్లానెట్స్ కొన్ని లొకేట్ చేశారు కదా ఎక్కడో కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో. సో దేర్ ఇస్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ దట్ లైఫ్ మే బి దేర్ ఇన్ సమ్ ప్లానెట్. ఇప్పుడు అమెరికాలో ఒక ఆబ్జెక్టు నేల మీద ల్యాండ్ అయినట్టుగా చదివామన్నారు కదా మీరు, అది ఎక్కడి నుంచి దాని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది కదా అది ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. చేస్తుంటారు బట్ మేబీ నాట్ కమ్ ఇన్ టు పబ్లిక్ డొమైన్ టు ఎగ్జాక్ట్గా ఏం జరిగేది, నిజమా అబద్ధమా. ఇప్పుడు కొన్ని ఫినామినా లైక్ మీటియర్స్ అవి కూడా వస్తుంటాయి. సమ్ పీపుల్ మే మిస్టేక్ ఇట్ యాజ్ సమ్ ఇది కూడా. అవును. సో నథింగ్, nobody has really reported physical evidence of aliens. ఇమాజినేషన్ అలా ఉండనిద్దాం, ఉందా లేదా తెలీదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏదైనా కావచ్చు, అంతే కదా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నాసా ఈజ్ నాసా సూపర్ పవర్ కింద ఉంది కదా, అంతే కదా. NASA is of course one top this thing. They are now slowly, ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీస్ ఇప్పుడు వీడు ఎలన్ మస్కే ఈజ్ NASA is now quite dependent on ఎలన్ మస్క్ నౌ. ఆస్ట్రోనాట్స్ ఇప్పుడు వాళ్ళు ఇంత మొన్నటి వరకు సోయూజ్తో రష్యాతో వెళ్ళేవాడు. అవును, నవ్వు రష్యాతో కాంట్రాక్ట్ అయిపోయింది. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి నవ్వు టోటలీ డిపెండెంట్ ఆన్ మస్క్. వీడు ఎలన్ మస్క్ అదే డ్రాగన్స్ స్పేస్ క్రాఫ్ట్ డెవలప్ చేశాడు. అంటే వాళ్ళ కాంపిటీటర్గా బోయింగ్ వాళ్ళు కూడా డెవలప్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా ప్రాబ్లమ్స్, ఇట్ స్టిల్ నాట్ రెడీ. బట్ బోయింగ్ రెడీ అయితే వాళ్ళకి 2 ప్రైవేట్ పార్టీస్ ఉంటాయి. నాసాకి కూడా చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది కదా, వాళ్ళవి ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ $20 billion పర్ ఇయర్. $1 billion 20 billion, మంది అంతా 1 billion 1.5 billion వాళ్ళ బడ్జెట్. వాళ్ళ బడ్జెట్ దగ్గర $20 billion ఉంటుంది. చైనీస్ ఆర్ గోయింగ్ స్ట్రాంగ్ ఇప్పుడు ఆఫ్ లేట్ అంటే 10 years. అదే ఆఫ్ లేట్ అంటే నేనేది వాళ్ళు నౌ దే హ్యావ్ దేర్ ఓన్ స్పేస్ స్టేషన్. సో నౌ ఈవెన్ టుడే ఐ వాజ్ రీడింగ్ దట్ వాళ్ళ ఒక చైనీస్ సైంటిస్టు that telling that by 2030 China will send astronauts to moon. ఇవాళ చదువుతా ఉన్నాను. ఓకే. So for that they need to develop a powerful rocket. We are already developing it. So 2030కి మేము అక్కడ కూడా కరోనా తీసుకెళ్తారు. China is doing a very big way, strong way. They want to prove that everything they are aiming only US. They want to prove that they are nowhere not inferior to anybody particularly America. ఇప్పుడు మన ఇస్రోకి నాసాకి ఒక జాయింట్ వెంచర్ లాగా ఏదో కుదిరినట్టు ఉంది కదా. జాయింట్ వెంచర్ అంటే దే ఆర్ వెరీ స్మాల్ ప్రోగ్రామ్. ఐ థింక్ దే ఇస్ వన్ జాయింట్, దే వాంట్ టు బిల్డ్ ఎ శాటిలైట్. ఇస్రా అనేది సంథింగ్, నిసార్ సింథటిక్ అపర్చర్ రాడార్ అని. సో నాసా అండ్ ఇస్రో ఆర్ జాయింట్లీ వర్కింగ్ ఆన్ శాటిలైట్. దట్స్ ఎ స్మాల్ ప్రాజెక్ట్ ఓన్లీ. స్మాల్ ప్రాజెక్ట్ దట్ ఐ థింక్ క్వైట్ కాస్ట్లీ ప్రాజెక్ట్ ఆఫ్ కోర్స్. సో ఎప్పుడు లాంచ్ డేట్ ఇంకా టైం ఉందనుకుంటాను సంథింగ్. అంతకుమించి పెద్ద కోఆర్డినేషన్ నాసాతో మాకేమి పెద్దగా అంటే డిపెండెంట్ కాదు, నేను డిపెండెంటే కాదు, ప్రాజెక్ట్స్గా పెద్ద నాకు తెలిసి ఏమి నాసా
దే వాంటెడ్ us టు జాయిన్ దట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అప్పుడు డెవలప్ చేస్తున్నప్పుడు 30 years బ్యాక్. ఐ థింక్ దే ఇన్వైటెడ్ అదర్ నేషన్స్ టు జాయిన్, ఓకే బట్ ISRO didn't టేక్ ఇంట్రెస్ట్. ఓకే ఓకే ఒక చిన్న స్టోరీ చెప్తాను. 2000లో వీ వెంట్ టు బ్రెజిల్. బ్రెజిల్ వాజ్ ఎ పార్ట్నర్ ఇన్ దట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో బ్రెజిల్కి వచ్చి దే గేవ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఒక ఈ చిన్న ఈ యాక్టివిటీ నువ్వు డెవలప్ చేయాలి. బ్రెజిల్ ఇన్ టర్న్ గేవ్ ఎ కాంట్రాక్ట్ టు ఎన్ అమెరికన్ కంపెనీ. ఓకే So we didn't want to do that type of participation. If ISRO participate, ISRO will develop అంతే it. అంతే So ISRO ఆ విధంగా we work on projects only where we do it by ourselves. We work with Europe. So మెగాట్రాపిక్స్ అని శాటిలైట్స్ వాళ్ళని చాలా శాటిలైట్స్ మీరు లాంచ్ చేసి పెడుతున్నారు. లాంచ్ కాదు, వి జాయింట్లీ ఆల్సో జాయింట్లీ వర్క్ విత్ దెమ్. అంటే అప్పుడు ఈ స్పేస్కి సంబంధించినంత వరకు అమెరికా, రష్యా అండ్ చైనా దే ఆర్ హెడ్. యూరోప్ ఇస్ ఎ బిగ్ వే. యూరోప్ ఆఫ్ లేటు నేను చెప్పేది యూరోప్. ఇప్పుడు కూడా యూరోప్లో కూడా యాక్చువల్లీ యూరోప్ టుక్ ఎ స్టాండ్ అన్లైక్ ఇంగ్లాండ్. యూరోప్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ స్పేస్ ప్రోగ్రామ్, నాట్ డిపెండెంట్ ఆన్ నాసా అని 1970 నుంచి దట్ వాజ్ బీన్ దేర్ స్టాండ్. అండ్ ఫ్రాన్స్ ఈజ్ ది మోటివ్ ఫోర్స్. ఓకే, ఫ్రాన్స్ కొంచెం ఎప్పుడు వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్గానే ఉంటారు. అగ్రెసివ్ కాదు, దే డోంట్ వాంట్ టు బికమ్ సాటిలైట్ టు సంబడి ఎల్స్. సాటిలైట్ టు థింగ్. సంబడి. సో దే దట్ ఇస్ వై ఇది అరియాన్ ప్రోగ్రామ్. ఈ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ రాకముందు 50% ఆఫ్ ది కమ్యూనికేషన్ శాటిలైట్ మార్కెట్ వాజ్ క్యాప్చర్డ్ బై ది యూరోపియన్ అరియాన్ స్పేస్. అవును, మన శాటిలైట్స్ అన్ని అక్కడి నుంచే కదా కమ్యూనికేషన్ శాటిలైట్స్. అప్పటి వరకు అక్కడే కదా. ఇప్పుడు వాళ్ళ ఫాల్కన్ 9 వచ్చేటప్పటికి వీళ్ళ డిమాండ్ తగ్గింది. కానీ అదర్వైజ్ యూరోప్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ స్పేస్ ప్రోగ్రామ్. దే హ్యావ్ ప్రోగ్రామ్స్ టు మార్స్ మిషన్. దే వర్క్ జాయింట్లీ విత్ నాసా ఆల్సో. దేర్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్స్, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ స్పేస్ ప్రోగ్రామ్. సో మీరు అంటే సైంటిస్టులు అంటే కొంచెం రేషనాలిటీ ఇవన్నీ కదా బేసిక్గా. మీరు ఎందుకంటే మామూలు అంటే సాధారణ ప్రజలు నమ్మేది చంద్రుడు అంటే పొద్దున సాయంత్రం కనపడగానే ఏదో సూర్యుడికి ఒక నమస్కారం, చంద్రుడికి ఒక నమస్కారం, ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. ఇట్లా ఆ చంద్రుడి మీదకే మీరు మనుషుల్ని లేదా ఉపగ్రహాలను పంపిస్తున్నారు ఇప్పుడు. కానీ ఆ పంపించే ముందు మాత్రం ఆ సూళ్ళూరుపేట చెంగాలమ్మ గుడికి వెళ్లకుండా ఉండరు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లకుండా ఉండరు. ఈ నమ్మకం ఎందుకు వచ్చిందండి మీకు అసలు? ఏమండి ఇవి అందరూ డైరెక్ట్ ఇవన్నీ దే ఆర్ టూ టోటలీ, ఐ థింక్ నా ఉద్దేశంలో దే ఆర్ టూ టోటలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, సైన్స్ వేరే, ఫెయిత్ వేరే. ఫెయిత్ వేరు, అది నేను ఒప్పుకుంటా. అదే థింగ్. సో ప్రేయింగ్ గాడ్ దట్ ఈస్ మన హిందూ కల్చర్, మన బిలీఫ్. మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆ దేవుని యొక్క ఆశీస్సులు తీసుకునేది ఒక మన సంప్రదాయం, మన సంస్కృతి, కల్చర్. అవును. సో ఇండివిజువల్ని బట్టి ఇది ఐ థింక్ ఇది దావన్ గారు ఉన్నప్పుడు ఇది జరగలేదు. ఓహో, అచ్చా. ఆయన నాన్ బిలీవరా? ఆయన నాన్ బిలీవర్ అనేది ఏం కాదు, బట్ సమ్ మోర్ ప్రాక్టికల్ పర్సన్. ఆయన నాన్ బిలీవరా, ఇర్రేషనిస్టా, రేషన్ నాకు తెలియదు అది. ఓకే, బట్ ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ దట్ అయ్యి అప్పుడు లేవు. ఆ ప్రోగ్రామ్ ఇది యుఆర్రావు గారి టైంలో స్టార్ట్ చేశారు. అచ్చా, అప్పటి నుంచి మొదలు. యుఆర్రావు గారు బెంగళూరు నుంచి వస్తూ తిరుపతిలో ఆగి స్వామి దర్శనం చేసుకొని ఆయన శాటిలైట్ తీసుకెళ్లి స్వామి పాదాల ముందులో ఉంచి శ్రీశైర్ కోటకు వచ్చేవారు. ఓకే, ఆయన తర్వాత వచ్చిన మాధవన్ నాయుడు అదే కంటిన్యూ చేశారు. నడి మధ్య ఐ థింక్ ఇప్పుడు తిరుమల దర్శనం ఉన్నట్లేదు. ఇప్పుడు అతను లోకల్ టెంపుల్ చెంగాళమ్మ టెంపుల్. ఐ థింక్ దే ఆర్ టూ డిఫరెంట్. ఇప్పుడు జస్ట్ బికాజ్ ఐఎమ్ ఎ సైంటిస్ట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ఐ డోంట్ బిలీవ్ ఇన్. నేను ఉండాలి అట్లా చేసే సైన్స్ అనే మీదంతా ఏంటంటే ప్రతిదాన్ని విశ్వాన్నే ఛేదిస్తున్నారు మీరు. మిగతా సైంటిస్ట్ వేరు, మీరు వేరు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అండి, ఒక రాకెట్ ప్రయోగం అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెన్ గో రాంగ్. అవును, నువ్వు పర్ఫెక్ట్గా అన్నీ చేయించుండొచ్చు, ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినందువల్ల ఇట్ కెన్ ఫెయిల్. అవును. సో ఇట్ ఈస్ ఎ ఫెయిత్ దట్ ప్లీజ్ అలౌ us టు డూ ఇట్ పర్ఫెక్ట్లీ. అంతే, కరెక్ట్. ప్రాపర్గా సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు చూడండి అది అని. సో
దాన్ని క్రిటిసైజ్ చేయటం మీడియాలో ఏమిటి వీళ్ళంతా మూఢనమ్మకాలా ఇవన్నీ అంటాం. ఐ థింక్ దట్స్ అది నిజంగా కూడా అవసరం లేదు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అది సక్సెస్ అయిందా లేదా చూసుకోవాలి. ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. నమ్మకాన్ని అవహేళన చేయాల్సిన అవసరం లేదంట. అదే అండి, అవహేళన చేయాల్సిన అవసరం లేదు నమ్మకాన్ని. ఎందుకంటే మీరు మనుషులే కదా. ఇప్పుడు స్పేస్ సైంటిస్టులుగా ఆ స్పేస్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, మిగతా సైంటిస్టులు మీకు సమాజం నుంచి రావాల్సిన గౌరవ మర్యాదలు వస్తున్నాయన్న నమ్మకం, భావన ఉందా? ఎందుకంటే మీరు చేసేవి ప్రయోగాలు కానివ్వండి, మీరు సాధించేవి, వీటి వల్ల డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది సమాజమే, దేశం, సమాజం, అంతే కదా. అంత ఆ రేషియోలో అంటే ఇంకా చెప్పాలంటే సపోజ్ ఒక క్రికెటరు ఒక 2 సెంచరీలు చేశాడు అనుకోండి ఒకే వన్ డేలోనో దేంట్లోనో, దేశం అంతా మారుమోగిపోతూ ఉంటుంది. సో ఆ స్థాయిలో అట్లా సైంటిస్టులకు వచ్చేటప్పటికి అన్సంగ్ హీరోస్ అనేది అంటారు కదా, ఆ టైప్లో ఏమన్నా ఉందా అనే భావన లోపల ఎక్కడన్నా ఉంటుందా? అంటే ఇప్పుడు క్రికెట్లో అటువంటివి దే ఆర్ ఆల్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్. మీది అది కాదు. ఇదేంటంటే టీమ్ పర్ఫార్మెన్స్. ఆఫ్ కోర్స్ దేర్ విల్ బి ఇండివిజువల్స్ హూ పర్హాప్స్ కొత్తగా కనిపెట్టడం చేస్తూ ఉంటాయి. బట్ అల్టిమేట్లీ ఇట్ గోస్ ఇట్ యాజ్ ఇస్రో హ్యాస్ డెవలప్డ్ ఇట్. సో ఇస్రోకి పేరు వస్తే ఇస్రోలో పనిచేసే వాళ్ళు మాకందరికీ పేరు వచ్చినట్టే లెక్క. అండ్ వీ రియలీ ఫీల్ ఇట్ ఆల్సో, ఎందుకంటే మేము ఫేస్ చేసాం కూడా. ఐ విల్ జస్ట్ గివ్ వన్ ఎగ్జాంపుల్. నా కొలీగ్ ఒక అతను హీ హాజ్ ప్లాన్డ్ ఎ వెకేషన్ టు థాయిలాండ్, బ్యాంకాక్. సో కల్కట్టాకి వెళ్ళాడు ఫ్యామిలీతో. సడన్లీ రియలైజ్ దట్ to travel there, he need to complete some immigration procedures, which will take couple of days. ఆయనకి తెలీదు, అది ముందరనే కంప్లీట్ చేసుకోలేదు. అయ్యో. దెన్ he met them and told them I am from so and so organization, I didn't know this అంటే immediately his papers are processed and cleared, he traveled. అట్లీస్ట్ ఆ రెస్పెక్ట్ దొరికింది ఆయనకి. అది this one incident. But జనరల్గా wherever we go, we say that we are from such an organization. I think generally we feel that we are given respect. Okay. And duly పోరా అనుకుంటా, చాలా వెనకాల నుంచో అనుకుంటా. I think that respect has been there. అది చాలు. నేను అనేది ఇప్పుడు ఎక్కడో దగ్గర ఒక సాటిస్ఫాక్షను, అంటే ఎంతో కొంత మీరు మీ టైంని ఫ్యామిలీ కంటే ఎక్కువ కేటాయిస్తారు కదా. That is true. నేను అనేది దానికోసం. ఇప్పుడు మిగతా జాబ్స్ ఉన్నాయి అనుకోండి, ఫిక్స్డ్ అవర్స్, తర్వాత వస్తారు ఆఫీసు, ఇల్లు, వాళ్ళదే, దట్ ఈస్ ద డిఫరెంట్ లైఫ్. మీదేమో డెడికేటెడ్ లైఫ్. అది ఎన్ని రోజులు పడుతుందో, ఎప్పుడు అవుతుందో ఆ సక్సెస్, అప్పుడు దాకా మీకు ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుకు కూడా రారు కదా. సపోజ్ లాంచింగ్కి డేట్ అనౌన్స్ చేశారనుకోండి, ఆ 15 days 1 month మనుషులు కూడా గుర్తురారు కదా. అవునా? అంటే డెడికేషన్ అని చెప్పి అదే ధ్యాస. సో దానికి ఏంటంటే ప్రతిఫలం ఇట్ నాట్ బీ ఇన్ క్యాష్ ఆర్ రివార్డ్ అని కాదు, ఓకే, గుర్తింపు, గౌరవం. Yeah, I think that is there. I think even today, if somebody goes and says that నేను ఇస్రోలో పనిచేస్తానంటే, I think he gets జాబ్స్ కూడా కొంతమంది మారేవాళ్ళు ఇస్రోలో పనిచేసి వస్తున్నారంటే, ఐ థింక్ దే ఆల్సో రికగ్నైజ్ దట్ ఓకే దిస్ మస్ట్ బి ఏ గుడ్ క్యాండిడేట్ అని వాళ్ళకి జాబులు మారాలనుకున్న వాళ్ళకి కూడా ఐ థింక్ దట్ ఈస్ దేర్. ఐ థింక్ ఐ హోప్ వీ విల్ రిటైల్ దట్ రెస్పెక్ట్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. సో అంటే ఇప్పుడు మీకు పద్మశ్రీ ఇచ్చారనుకోండి, అది ఒక రికగ్నిషన్ మీ, అంటే మీ ఆ ఫ్రెటర్నిటీకి, సైంటిస్టులకి. యాక్చువల్లీ ఐ బిలీవ్ ఇట్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ మై టీమ్, నాట్ మై యాజ్ ఎన్ ఇండివిజువల్. అది మీ మెగ్నానిమస్, మీ అప్రోచ్. అది నేను అనేది ఏంటంటే జనరల్గా ఏంటంటే ఆ ఫ్రెటర్నిటీకే నుంచి ఎంతమంది ఇద్దరికి ఇచ్చినా, ముగ్గురికి ఇచ్చినా, 10 మందికి ఇచ్చినా యాజ్ ఇట్ ఈజ్ ఇక ఫ్రెటర్నిటీని గుర్తించినట్టేగా. అవును, అట్లా మీరు నేను అనేది ఒకే దారి. కాకపోతే ఏంటంటే దాంట్లో కొంచెం ఎక్స్పర్టైజ్ అయ్యి కొంచెం ఇది వచ్చిన వాళ్ళకి కొంచెం డెఫినెట్గా పర్సనలైజ్డ్గా ఇస్తారు కదా. అట్లా కాదు కదా, ఒక డాక్టర్గా పద్మశ్రీ ఇస్తారు, ఒక మ్యూజిషియన్గా పద్మశ్రీ ఇస్తారు. దట్ ఈస్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక సైంటిస్ట్గా ఇస్తే ఇట్ నీడ్ నాట్ బి అన్ ఇండివిజువల్, ఇట్ ఈస్. కానీ మీరు అక్కడ సైంటిస్ట్గానే మీకు వస్తాను. మీరు మీ నారాయణ అనే పేరు మీదే కదా వచ్చేది. కరెక్ట్, నారాయణకి వచ్చింది. బట్ ది ప్రాబ్లమ్ ఈస్ దట్ ఐ కుడెంట్ హావ్ డన్ ఇండివిజువల్ ఎనీథింగ్ వితౌట్ మై టీమ్. మీరు అన్నట్టు అది కరెక్టేలేండి. ఎందుకంటే అక్కడ అంటే అట్లా అనుకుంటే డాక్టర్ కూడా ఇప్పుడు సర్జరీ చేయాలంటే ఉండాలిగా, టీం ఉండాలిగా. లేదులేండి, వాటిలో
దేర్ స్లైట్ డిఫరెన్స్ ఈజ్ దేర్. అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్గా అంత కంపారిజన్ కాదు, కానీ ఇక్కడ మీరు అన్నట్టు మెనీ టీమ్స్ ఉంటాయి కదా, చాలా చాలా చేతులు కలవాలి, చాలా మెదళ్ళు పనిచేయాలి. సో మీ లైఫ్లో 4 decades కదా మీది టోటల్గా? 67. 67 అంటే 33, ఇది అబ్బో 50 years పైన అయిపోయింది. 56 years. ఏం 4 decades, 6 decades అవుతుంది. 67లో జాయిన్ అయ్యాను. ఐ స్టిల్ గెట్ అసోసియేటెడ్ విత్ యాక్టివిటీస్, నాట్ డైరెక్ట్లీ. కీప్ ట్రాక్ ఆఫ్ ది యాక్టివిటీస్, ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మొన్న యుఎస్లో ఉన్న మండేనే వచ్చాను. సో దేర్ ఆర్ రివ్యూ మీటింగ్స్ మార్నింగ్ 10 to 2, so invitation. Okay. The time in US was night 11:30. So I put alarm and got up 11:30 నుంచి మార్నింగ్ 8 o'clock వరకు ఉండేది మీటింగ్. నడి మీద 2 గంటలు నిద్రపోయి ఐ అటెండెడ్ ది మీటింగ్. దాదాపు ఈ 6 దశాబ్దాల ప్రయాణంలో బాగా హ్యాపీగా ఇప్పుడు అనిపించింది, కొంచెం డిసప్పాయింట్ ఇప్పుడు అయ్యారు? డిసప్పాయింట్మెంట్స్ అంటే ఐ థింక్ ఐ నెవర్ లేదు. అంటే ఈ జనరల్గా ఈ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కొంచెం ఈ ఫీల్ డిసప్పాయింటెడ్ అంతే కానీ అది ఇందాక మీరు చెప్పినట్టుగా అదర్వైజ్ నో టైమ్ హ్యాడ్ ఎనీ రిగ్రెట్స్. ఓకే. ఐ థింక్ ఫార్చునేట్లీ ఐ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ది లక్కీ పర్సన్స్ టు గెట్ a boss who was very understanding, very supportive and very encouraging. So నాకెప్పుడు ప్రాబ్లం అనిపించలేదు. ఓకే. సో ఐ వుడ్ సే నాకు నా అదృష్టం అనుకోవాలి. మనసుకు కష్టం కలిగించిన ఏవి జరగల మీకు? నథింగ్ వెరీ నథింగ్ సిగ్నిఫికెంట్. చిన్న చిన్న ఏవి ఉంటాయండి. సో బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఏంటి? ఏదో సక్సెస్ అయినప్పుడు అంతే కదా, మాకేముంది వేరే అదేంటుందా, వేరే జీవితం వేరే ప్రపంచం ఉండదు కదా. సో పిల్లలు ఎంతమంది మీకు? ముగ్గురండి. ముగ్గురు. వాళ్ళు ఏమన్నా ఈ ఫీల్డ్ లో ఉన్నారా లేకపోతే సైడ్? 2 అబ్బాయిలు అమెరికాలో ఉండిపోయారు. ఓ, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. మై డాటర్ లివ్స్ హియర్. మై సన్ ఇన్ లా ఇస్ ఇన్ దిస్ ఫీల్డ్. అచ్చా, మొత్తానికి వారసత్వం నడుస్తుంది. హీ ఈజ్ ఇన్ డిఫెన్స్ ఆర్సిఐ అని, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అని, డిఆర్డిఓ అనుబంధ సంస్థ. ఓకే. దాంట్లో సీనియర్ ఇంజనీర్. అచ్చా, అక్కడ ఉన్నారా? ఓకే. ఒక స్పేస్ సైంటిస్ట్గా ఏమిటి మీరు, అంటే మనం ఏం చేస్తే దేశం టార్గెట్ గోల్స్ అంటాం కదా, ఏం పెట్టుకున్నారు? రియలీ నాట్ అప్లైడ్ మై మైండ్. సడన్గా మీకు జవాబు చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ రెడీ ఆన్సర్. బట్ ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇప్పుడు ది నంబర్ ఆఫ్ మెయిన్ ప్రోగ్రామ్స్ వచ్చి ది అప్లికేషన్ ఓరియంటెడ్. ఓకే. గగనయానం అనేది సపరేట్ అనుకోండి, దట్ ఈస్ మోర్ ఆఫ్ వీ మస్ట్ ఎక్విప్ అవర్ సెల్ఫ్ విత్ ఫ్యూచర్ టెక్నాలజీ అనేది గగయాన్ ప్రోగ్రామ్. బట్ అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ వాట్ ఎవర్ వి ఆన్ గోయింగ్ దే ఆర్ బేసికలీ అప్లికేషన్ ఓరియంటెడ్. ఓకే. ఎర్త్ అబ్జర్వేషన్ కానీ కమ్యూనికేషన్స్ అనే కానీ మీటీరియాలజీ కానీ. సో ఓన్లీ థింగ్ దే మస్ట్ బి స్టిల్ ఐ థింక్ మోర్ ఫోకస్ ఇప్పుడు ది యూజర్ డిపార్ట్మెంట్స్, బికాజ్ వీఆర్ ఓన్లీ ప్రొవైడర్. అవును. సంబడి మస్ట్ యూజ్ ఇట్. ఎస్, అండ్ గెట్ బెనిఫిట్. సో యూజర్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, ఫారెస్ట్రీ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ ఉన్నాయి. వన్ థింగ్ విచ్ ఐ ఫెల్ట్ ఈవెన్ అర్లియర్ డేస్, we have to sell ourselves to go to those people. బాబు ఈ టెక్నాలజీ ఉంది, ఇది వాడండి అని కొంచెం ప్రోద్బలం చేయాల్సి వచ్చేది. ఇప్పటికైనా డిపార్ట్మెంట్స్ ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ మనం ఉపయోగించుకోవాలి, వాటి మీద అందుబాటులో ఉండి మనం డెవలప్ చేసిన టెక్నాలజీ చేయాలి అని ఒక ఇది ఉందా లేదో నాకు ఐఎమ్ నాట్ వెరీ షూర్. డౌట్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సో ఇప్పుడు మేము శాటిలైట్ లాంచ్ చేస్తాం, ఆ శాటిలైట్ ఉపయోగించుకోవాలి కదా. ఓకే, అదే నేను అనేది. ఇప్పుడు 2005లో ఒక ఎడ్యుసాట్ లాంచ్ చేస్తాం. ఐడియా వాస్ టు మేక్ షూర్ దట్ శాటిలైట్ టెక్నాలజీ యూజ్ టు స్ప్రెడ్ ది ఎడ్యుకేషన్ టు. ఇప్పుడు సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండరు. అవును, అదే కదా మెయిన్ సమస్య. యూ కెన్ హ్యావ్